బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మీ అందరికీ తెలుసు, సిఈఓ. బిఫోర్ దట్, myself Veera Naidu Golla, founder of Brave-Ki, as a well-being coach. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఎస్పెషలీ సౌత్ భారత్లో వర్క్ చేస్తున్నాం. బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద, రైట్? ఈరోజు మన టాపిక్ నా గురించి మీకు చాలా మందికి తెలుసు, బట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సెల్ఫ్. లాస్ట్ 25 yearsగా తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ అండ్ వెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఇప్పటి వరకు 1000+ ప్రోగ్రామ్ చేశాను. నా ప్రోగ్రాముల్లో డెవలప్ అవుతూ నెలకు 1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వారి ఇన్కమ్స్ని, కెరియర్స్ని సేవ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని సర్వ్ చేయడానికి బిగినింగ్లో నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇది 25 years బ్యాక్ నేను నేర్చుకున్నటువంటి ఈవెంట్. ఎస్, యాజ్ ఎ స్టూడెంట్గా. ఆ తర్వాత నేను కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నా రెగ్యులర్గా. 1000 మంది, 2000 మంది, 3000 మంది అటెండ్ అయినప్పుడు నా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నేను 8 countries ఫారిన్ ట్రిప్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 50 మంది కార్ తీసుకోవడం జరిగింది నేను ఇచ్చిన ట్రైనింగ్స్ వల్ల. మోర్ దాన్ 10,000 పీపుల్ పైన హెల్త్ బెనిఫిట్ పొందారు. వెల్త్ బెనిఫిట్ వచ్చి 2,000 పీపుల్ పైన వెల్త్ బెనిఫిట్ పొందారు. వీళ్ళందరికీ సర్వీస్ చేయడం వల్ల నేను కూడా ఒక సైట్ కొనుక్కోగలిగాను, ఫ్లాట్, అండ్ 2 కార్లు కొనుక్కోగలిగాను. ఇది బ్రీఫ్గా అబౌట్ మై సెల్ఫ్. ఇలా మన ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తున్నాం. ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేద్దాం, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక కన్జ్యూమర్ని ఎలా ఎంపవర్ చేయాలనే టాపిక్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్, ఒక మనిషికి ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కెరియర్ లైఫ్, తన జీవిత కాలంలో కెరీర్లో ఏవి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే కొత్త వారు మన మిత్రులు చాలామంది వచ్చారు కాబట్టి వారందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ కెరియర్ లైఫ్. దట్ మీన్స్, ఒక్కసారి ఇక్కడ చిన్న కొటేషన్ చూడండి. అన్నీ మన చేతుల్లో ఉండవు. అంటే ఇక్కడ మీకు చూడాలి, చేయి చూడండి, అర్థమవుతుంది. చాలామంది జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారు. రీసెంట్లీ నేను కూడా ఒక సినిమాలో చూశాను, మీకు మళ్ళీ చూపిస్తాను, అవసరం ఉన్నప్పుడు క్లిప్ చూపిస్తాను. అందులో ఏం చెప్తాడంటే, ఒక శిష్యుడు, గురువు ఉంటారు. ఆ గురువు ఏం చెప్తాడంటే, జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. శిష్యుడు అడుగుతాడు అనమాట ఓ సందర్భంలో, ఏమని, మీరు చెప్పినటువంటి జ్యోతిష్యం 100% నిజం అవ్వట్లేదు, 99% నిజం అవుతుంది, 1% మాత్రం నిజం అవ్వట్లేదు అని. అందుకు గురువు చెప్తాడు, నేను చెప్పిన మాటల్ని 99% నమ్ముతున్నారు, 1% నమ్మట్లేదు. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళకి ఎలా అవసరమో అలా డిజైన్ చేసుకుంటున్నారు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, అన్నీ మన చేతుల్లో ఉండవు. చేతుల్లో అంటే ఇక్కడ అరిచేతుల్లో ఉండవు, కేవలం మన చేతల్లోనే ఉంటాయి. మనం చేసే పని మీద ఉంటాయి. మనం ఏ కెరీర్ని ఎంచుకుంటామో ఆ కెరీర్లో ఉంటాయి అన్నమాట. అనడానికి ఒక కొటేషన్తో మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఒక కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్లో వచ్చినటువంటి వ్యక్తికి తన కెరీర్ లైఫ్లో ఏం సాధించాలి అనుకుంటాడు అని ఆలోచించి సర్వే చేసినప్పుడు నాకు తెలిసిన రిపోర్టు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థికంగా బాగా జీవించాలి అనుకుంటాడు, ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టాలి అనుకుంటాడు, ఒక లగ్జరీ కార్ కావాలి అనుకుంటాడు, ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేయాలి, ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వాలి, వీటితో పాటు నేమ్ అండ్ ఫేమ్, ఫ్యూచర్ చాలా సెక్యూరిటీ ఉండాలి, మిగతా వాళ్ళకి హెల్ప్ చేసే స్థాయిలో ఉండాలి, వీటన్నిటితో పాటు ఆరోగ్యంగా జీవించాలి. ఇవన్నీ మీకు ఉన్నాయా లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. ఉన్నాయి ఈ కోరికలు మీకు కూడా అన్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి. ఇవి లేవు అన్నట్లయితే నో అని టైప్ చేయండి. ఎస్, లెట్ స్టార్ట్. కమ్ ఫాస్ట్, ఎందుకంటే మీరు కూడా వింటున్నారా అర్థం అవ్వాలి. ప్లస్ రెండో విషయం ఏంటంటే, మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏమిస్తున్నారు. యద్భావం తద్భవతి, మీరేమనుకుంటే అది జరుగుతుంది. కమ్ ఫాస్ట్. మీరు ఆన్సర్ ఇచ్చేసారంటే నెక్స్ట్ సబ్జెక్ట్లకి మనం వెళ్ళిపోతాం. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్, గ్రేట్. మీరందరూ ఇవి కావాలి అనుకుంటున్నారు. ఎవరైతే ఈరోజు అటెండ్ అయ్యారో మీరందరూ ఇవి కావాలి అనుకుంటున్నారు. 100% ఎస్ అనే అంటున్నారు. రైట్.
సో ప్రాక్టికల్గా వస్తే ఇది సాధ్యమా అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మిడిల్ క్లాస్ ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఇవన్నీ కావాలి అనుకుంటారు. వీటన్నిటికన్నా ముందు మినిమం నీడ్స్ అనేటివి మనం ఫుల్ఫిల్ అవ్వాలి. మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. తర్వాత ఇవి కరెక్టా కదా? ఎస్, మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మనకి ఎంత డబ్బులు కావాలి? మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ మేము ముందు పెడుతున్నా. మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ మేము ముందు పెడుతున్నా. ఇక్కడ బాగా గమనించండి. ఒక ఫ్యామిలీ హ్యాపీగా నడవాలి అంటే మినిమం సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ సర్వైవ్ అవ్వాలంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం తర్వాత విషయం మాట్లాడదాం. సర్వైవ్ కావాలి అంటే 1940లో ఒక ఫ్యామిలీలో 10 మంది ఉంటే నెలకి ₹10 అయితే పర్వాలేదు, నడిచేదనమాట. మినిమం నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అయ్యేటివి. 1960 వచ్చేటప్పటికి ఫ్యామిలీ సైజ్ తగ్గించడం జరిగింది. 8 మెంబర్స్ ₹100 పర్ మంత్. 1980 వచ్చేటప్పటికి 6 మెంబర్స్ అయ్యారు, ₹1000 అవసరం వచ్చింది, ₹1000. 2000 వచ్చేటప్పటికి 4 మెంబర్స్ అయ్యారు, యావరేజ్ ఫ్యామిలీ సైజ్ పర్ మంత్ ఎక్స్‌పెండిచర్ ₹10,000 అయింది. 2020 కూడా మనం చూసాం. యావరేజ్‌గా ఫ్యామిలీ మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. నెల ఖర్చులకి ₹1,00,000 అవసరం వచ్చింది. ఫ్రెండ్స్, మీరు కూడా గమనిస్తే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్‌ని, మీ రిలేటివ్స్‌ని, నైబర్స్‌ని, వాళ్ళ ఫ్యామిలీస్‌ని గమనించినట్లయితే ఇది నిజమా కాదా మీకు అర్థమవుతది. ఎవ్రీ 20 ఇయర్స్ గోల్డ్ ప్రైస్ కూడా 10 టైమ్స్ రైజ్ అవుతుంది. లైక్ దట్ ఇక్కడ మన ఎక్స్‌పెండిచర్ కూడా 10 టైమ్స్ పెరుగుతుంది ఎవ్రీ 20 ఇయర్స్. ఇదే కాలిక్యులేషన్ ప్రకారం మనం ముందుకెళ్ళినట్లయితే బై 2040 యావరేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇద్దరవుతున్నారు. నెల ఖర్చులకి ఎంత కావాల్సి ఉంటుందో చాట్ బాక్స్‌లో మీరు ఆన్సర్ చేయండి. మీకున్న అవగాహన ప్రకారము. మీ చాట్ బాక్స్ నాకు మాత్రమే కనిపిస్తది కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర మీరు తక్కువయ్యే ఛాన్స్ లేదు. బట్ ఫ్యాక్ట్ తెలియాలి. మీకు తెలియాలి, నాకు తెలియాలి. బై 2040కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఖర్చులు ఎంతకు చేరుకోవచ్చు? ఈ లెక్క ప్రకారం మీ ఒపీనియన్ చెప్పకండి. ఈ లెక్క ప్రకారం గవర్నమెంట్ కాలిక్యులేషన్స్ ప్రకారము సర్వైవ్ కావడానికి బై 2040కి ఒక ఫ్యామిలీకి నెల ఖర్చులు ఎంత కావచ్చు? యెస్, కమ్ ఫాస్ట్ ఆన్సర్ చేయండి. యెస్, 5 లాక్స్ అన్నారు ఎవరో. 10-15 లాక్స్, 10 లాక్స్, రైట్? 10 లాక్స్, 5 లాక్స్, రకరకాలుగా వస్తున్నాయి మీ ఆన్సర్స్. ఒకరు 5 లాక్స్ అంటున్నారు, ఒకరు 10 లాక్స్ అంటున్నారు, ఒకరు 15 లాక్స్ వరకు అంటున్నారు. డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. బట్ మాక్సిమం ఆన్సర్ అయితే 10 లాక్స్ అంటున్నారు. కొంతమంది 8 లాక్స్ అని కూడా అన్నారు. 1 లాక్ అని ఒక్కరు అన్నారు. 1 లాక్ అంటే ఆల్రెడీ 1 లాక్ ఉందండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి, సర్వైవ్ అంటే ఈఎంఐ లేకుండా కూడు, గూడు, నీడ అంటారు కదా! షెల్టర్ కావాలి. అలాగే మనం వేసుకోవడానికి బట్టలు కావాలి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి. తినడానికి ఫుడ్ కావాలి. నీడ్స్, అత్యవసరాలు. సర్వైవ్ అవ్వడం అంటే అత్యవసరాలన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 1 లాక్ అవుతుంది. యావరేజ్‌గా నేను చెప్పేది. ఒకవేళ మీరు ఓన్ హౌస్‌లో ఉంటే కాకపోవచ్చు. రెంటెడ్ హౌస్‌లో, సిటీస్‌లో జీవిస్తున్నటువంటి వాళ్ళకి 100% 1 లాక్ ఉంటేనే ఫ్యామిలీలో ఫైటింగ్‌లు, గొడవలు ఇంకోటి లేకుండా నడుస్తది. అదర్‌వైజ్ నడవదు. ఈ కాలిక్యులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి దీని ప్రకారం నేను 2040కి మీలో మెజారిటీ పీపుల్స్ అన్నట్లు యూ ఆర్ రైట్. చాలామంది చాలా కరెక్ట్‌గా చెప్పారు. 2040కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెల ఖర్చులు ₹10,00,000 చేరుకోబోతున్నాయి. అబ్సల్యూట్‌లీ మీరు చెప్పింది కరెక్ట్. డూ యూ థింక్ యువర్ ఇన్‌కమ్ విల్ గ్రో అట్ పార్ విత్ ద ఇన్‌ఫ్లేషన్? ప్రెజెంట్ ఈ గ్రోత్ ఎలా అయితే ఇన్‌ఫ్లేషన్ ఉందో దీనికి తగ్గట్టు మీ ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందా? లేదా? కొత్తవారు ఆన్సర్ చేయండి. మీ ఆదాయం. ఇదే కాలిక్యులేషన్స్ ప్రకారము ఎవ్రీ 20 ఇయర్స్ మీ ఇన్‌కమ్ కూడా ప్రెజెంట్ మీరు ఏ వృత్తిలో అన్నా ఉండండి. నో ఇష్యూ. బట్ 2040కి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కాకుండా యాస్ ఎ కన్జ్యూమర్ సీఈఓ బెనిఫిట్ కాకుండా రిమైనింగ్ బెనిఫిట్స్ యాస్ ఎ కన్జ్యూమర్‌గా మీరు 10,00,000 సంపాదించే మార్గం నేను మాట్లాడతాను. బట్ బిఫోర్ థట్ యాజ్ యూజువల్‌గా మీ ఎడ్యుకేషన్ ప్రకారము, మీరు చేస్తున్న వృత్తి ప్రకారము మీకు ఈ ఇన్‌కమ్ సరిపోతాదా? ₹10,00,000 చేరుతదా? చేరదా? చేరుతుందంటే యెస్ అనండి. చేరొద్దు అంటే నో అనండి. యెస్ ఆర్ నో. మేక్ ఇట్ ఫాస్ట్. యెస్ ఆర్ నో. సైలెంట్‌గా అయితే ఉండొద్దు. సందిగ్ధంలో ఉండొద్దండి. మౌనం అర్ధాంగీకారం అంటాం కదా! అలా వద్దు.
ఎస్ ఆర్ నో. 2040కి మీ ఇన్కమ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ గురించి నేను మాట్లాడట్లేదు. అప్పుడు మీ ఇన్కమ్ అంటే మీరు ఇద్దరే ఉంటారు అప్పటికి యావరేజ్‌గా. అప్పుడు మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ఇద్దరు పని చేస్తే గాని 10,00,000 రాదు. ఇద్దరు పని చేస్తే గాని. మేబీ మెజారిటీ ఫ్యామిలీస్‌లో అప్పటికి ఇద్దరు పని చేస్తారు అనుకున్నా, కొంతమంది ఒకరే పని చేస్తారు. అలాంటి వాళ్ళకి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫ్రెండ్స్, రూ. 10,00,000 సంపాదించాలి ఒక్క నెలకి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో మనకి నీడ్ అయితే ఉంది కదా! ఇంకా డ్రీమ్స్‌ని, గోల్స్‌ని ఇంతకుముందు నేను చూపించాను కదా! ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే 10,00,000 కూడా సరిపోకపోవచ్చు. ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి. బట్ అంతకు మించి మనం ముందుకెళ్ళాలి. దీనికోసం రైట్ కెరియర్‌నైతే మనం ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమంటారు? యెస్ ఆర్ నో? సో, రైట్ కెరియర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అత్యవసరం అన్నమాట. ఇంపార్టెంట్ కాదు, మోర్ ఇంపార్టెంట్. రైట్ కెరియర్ కావాలి. విచ్ ఈస్ రైట్ కెరియర్? 21st సెంచరీలో 2024లో మనం ఉన్నాము. మనకి రైట్ కెరియర్ ఏది తెలుసుకోవడానికి ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి రాబర్ట్ కియోసకి గారు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకిచ్చారు. ఆయన రాసినటువంటి బుక్‌లో. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అని ఒక బుక్ రాసాడు. ఆ బుక్‌లో ఆయన రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే, క్యాష్ ఫ్లో కోఆర్డినేట్ అంటే డబ్బు సంపాదించే వ్యక్తుల్ని 4 భాగాలుగా విభజిద్దామన్నాడు ఫస్ట్. ఈ పని చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పనంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి. వాళ్ళ మొత్తాన్ని కలిపి 4 పార్ట్స్‌గా డివైడ్ చేశాడాయన. ఆ 4 పార్ట్స్ ఏంటంటే ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. యెస్, వెరీ క్లియర్. 4 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ మనం ఎంప్లాయ్ గురించి డిస్కస్ చేసే ముందు, ఆయన రాసిన మరో బుక్‌లో, ఇంకో బుక్‌లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. ఇది చాలా బుల్లెట్ పాయింట్ అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫార్ సి స్టూడెంట్స్. లెఫ్ట్ సైడ్ ఉంచోండి. ఆ పిక్చర్, ఆ బుక్ కూడా పెట్టాను మీకోసం. వై ఏ స్టూడెంట్స్ వర్క్ ఫార్ సి స్టూడెంట్స్. దీని గురించి నేను గూగుల్‌లో బాగా స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏ విద్యార్థులు సి విద్యార్థుల కోసం ఎందుకు పని చేస్తారు? అలాగే బి విద్యార్థులు ప్రభుత్వానికి ఎందుకు పని చేస్తారు? గవర్నమెంట్. అంటే మీరు క్లాస్‌ని కనుక తీసుకుంటే ఏ, బి, సి 3 కేటగరీలో మనం డివైడ్ చేసినట్లయితే, ఏ వాళ్ళు బాగా చదువుతారని మనం అనుకుంటాం. యాస్ యూజువల్ అబ్సల్యూట్లీ యూ ఆర్ రైట్. నేను కూడా అనుకున్నది అదే. బట్ వీరు ఫైనల్‌గా కెరియర్‌లో స్థిరపడేటప్పటికి సి క్లాస్ విద్యార్థుల కోసం వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. వారి దగ్గర వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కరెక్ట్‌గా చెప్పాలంటే. బి వాళ్ళు మాక్సిమం గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. రైట్. లైక్ దట్. గవర్నమెంట్ అంతకన్నా బెటర్ జాబ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ సి క్లాస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏ క్లాస్ వాళ్ళకి జాబ్ ఇస్తూ ఉంటారు. ఆపర్చునిటీ ఇస్తూ ఉంటారు. అవకాశం ఇస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నది. లాస్ట్ 200 ఇయర్స్‌గా కూడా ఇదే జరుగుతోంది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే ఇది మెజారిటీ జరుగుతోంది మన భారతదేశంలో. ఈ బుక్కుని సమ్మరీ కూడా నేను రైట్ టైమ్ మీకిస్తాను. ఈరోజు అంత డెప్త్ సబ్జెక్ట్ చెప్పలేను. బట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గరుంది. మీకు కావాలంటే నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను సమ్మరీ. రైట్? ఇదండి సమ్మరీకి సంబంధించి ఇందులో 7 పాయింట్స్ ఆయన చెప్పాడు. సో, బిఫోర్ థట్ మనం ఎంప్లాయ్‌మెంట్ గురించి మాట్లాడదాం. ఎంప్లాయ్‌కి మోర్ స్ట్రెస్ ఉంటది. మోర్ వర్క్ ఉంటది. కాంపిటీషన్ ఉంటది. మిగతా కొలీగ్స్‌తో పోటీ ఉంటది. ప్రెషర్ ఉంటది. టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎంప్లాయ్‌కి లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తూ ఉంటది. ఎంత పని చేస్తదో అంత ఇన్‌కమే వస్తది. మోర్ ఇన్‌కమ్ కావాలంటే మోర్ వర్క్ చేయాలి. అది సరిపోలేదంటే ఇంకా వర్క్ పెంచాలి. వర్క్ పెంచే కొద్దీ, వర్కింగ్ అవర్స్ పెంచే కొద్దీ ఏమవుతుందంటే పేషెంట్ అయ్యి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్‌కమ్ పెరగాలి అంటే వీరికి ఛాన్సెస్ అయితే లేవని చెప్పాలి. బట్ వీళ్ళందరూ కూడా లిమిటెడ్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు మెజారిటీ. బట్ నేను ఎంప్లాయీ మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నాను గానీ, ఎంప్లాయీస్ గురించి మాట్లాడట్లేదు. ఎంప్లాయీస్ వాళ్ళ వృత్తికి గౌరవిద్దాం. బట్ వాళ్ళు కూడా పని చేయాలి. మనం కూడా ఎంప్లాయీస్‌కి గౌరవం ఇవ్వాలి. అట్ సేమ్ టైమ్ అక్కడున్న వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో అవి కూడా మనం తెలుసుకోగలగాలి. రాబర్ట్ కియోసకి భాషలో చెప్పాలంటే ఇది ఛాలెంజ్. రైట్? నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్. తనంతకు తను స్కిల్స్ కలిగిన వాడు సెల్ఫ్ ఎంప్లాయ్‌గా స్థిరపడుతూ ఉంటాడు ఎక్కువగా. తనకు ఓన్ స్కిల్స్. ఉదాహరణకి రైతనుకోండి. స్కూల్‌కెళ్ళకపోయినా, కాలేజ్‌కెళ్ళకపోయినా ఆయనకు ఓన్ స్కిల్స్ ఉంటాయి. అంటే పూర్వీకుల నుంచి వచ్చిన స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ మీద ఆధారపడి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు.
అలాగే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి కొంతమంది బయట వస్తారు. ఎంబీఏ చేసి కోర్స్ బీటెక్ చేసి ఎంటెక్ చేసి డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను బయట వచ్చిన వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా అందులో స్కిల్ డెవలప్ అయ్యి ఉంటే అందులో నిలబడతారు, స్థిరపడతారు. వాళ్ళు ఓన్గా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే వాళ్ళ రాబర్ట్ కియోసాకి భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీసే. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 కోట్ల లోపల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీసే. 100 crores బిలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ కింద కౌంట్ చేయాలి. వీరికి కూడా స్ట్రెస్ ఉంటుంది, మోర్ వర్క్ ఉంటుంది, చాలా బిజీగా కనపడుతూ ఉంటారు ఎప్పుడు. ఇన్కమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, సీజనల్ బేస్ చేసుకొని ఇన్కమ్ ఉంటుంది. రిటైర్ అయితే ఇన్కమ్ రాదు, ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. ఆన్ ద స్పాట్ వీళ్ళు అక్కడ ఉంటేనే పని జరుగుతుంది. వీళ్ళ దగ్గర 10 మంది 20 మంది 100 మంది వరకు పని చేస్తూ ఉంటారు. వీరి శాలరీని వీరే తీసుకుంటూ మిగతా వాళ్ళకి శాలరీ ఇస్తూ ఉంటారు. వీరినే మనం సెల్ఫ్ ఎంప్లాయీస్ అని పిలుస్తాము. రైట్? అందరూ మెజారిటీ పీపుల్ మనకు సెల్ఫ్ ఎంప్లాయీసే కనపడతారు మన చుట్టుపక్కల. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి బిజినెస్ పీపుల్. బిజినెస్ పీపుల్ అంటే ఏం చేస్తారంటే ఐడియాని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి డబ్బు సంపాదిస్తారు. ట్రాన్స్ఫార్మింగ్ ఐడియాస్ ఇంటూ రైట్ ప్లాన్స్. వాళ్ళ మైండ్ పనిచేస్తుంది, ఆ ఐడియాలను పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తారు. వీరికి పెద్ద పెద్ద వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉంటాయి, బిగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళతో బంధుత్వాలు కూడా ఉంటాయి. రైట్? ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే రిస్క్ అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది వీరికి. పెట్టుబడి పెట్టారు కదా, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకి, బట్ లెస్ అనమాట. కంపేర్ టు మిగతా వాళ్ళతో పోల్చినట్లు కాదు, బట్ బెటర్ సేఫ్ పొజిషన్లో. ఇక్కడ క్లారిటీ ఏంటంటే 100 crores నుంచి 500 crores వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళని బిజినెస్ పీపుల్ అని పిలుస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఒకవేళ మనీ ఇన్వెస్ట్ చేయకపోయినా 500 మందికి ఆపర్చునిటీ షేర్ చేసిన వాళ్ళు కూడా, మీన్స్ డబ్బు సంపాదించే అవకాశం 500 మందికి జాబ్ ఇచ్చినా కూడా వీళ్ళని కూడా బిజినెస్ ఓనర్స్ అని పిలుస్తాం. మీకు ఇంకా కరెక్ట్ వర్డ్ చెప్పాలి అంటే బిజినెస్ గురించి, వారు అక్కడ లేకుండా బిజినెస్ జరుగుతుంటే అది బిజినెస్. ఎవరైతే వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడో ఆ వ్యక్తి అక్కడ ప్రజెంట్ లేకుండా, ఆ ప్లేస్లో లేకుండా ఫ్రాంచైజీ సిస్టంలో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి టాటాలు, బిర్లాలు, అంబానీలు మన ఏరియాలో కనిపించరు ఏ స్టోర్లోనూ, బట్ వాళ్ళ స్టోర్స్ రన్ అవుతుంటాయి. అలాంటి వారిని బిజినెస్ ఓనర్స్ అని రాబర్ట్ కియోసాకి చెప్తాడు. క్లియర్ కదా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. బిజినెస్ మీన్స్ మీరుంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు లేకుండా జరుగుతుందంటే అది బిజినెస్. క్లియర్ కదా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టర్స్ అంటే మనీ మేక్స్ మోర్ మనీ. వీరు డబ్బును మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బు సంపాదిస్తారు. వర్క్ చేయరు వీళ్ళు. డబ్బుని ఇన్వెస్ట్ చేసి డబ్బు దగ్గర పని చేపిస్తారు. అదే బిజినెస్ వాళ్ళు అనుకోండి, పీపుల్ దగ్గర పని చేపిస్తారు. అదే సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, తనే పని చేస్తాడు, ఇంకా కొంతమందికి ఛాన్స్ ఇస్తాడు. 50-50 రెండు ఉంటాయి ఇక్కడ. అదే ఎంప్లాయ్ అనుకోండి, తను మాత్రమే పనిచేస్తాడు. క్లారిటీ కదా? 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్వెస్టర్స్ కోసం డబ్బు పని చేస్తుంది, బిజినెస్ ఓనర్ కోసం ఎంప్లాయీస్ పనిచేస్తారు, స్టాఫ్ పనిచేస్తారు, ఎంప్లాయ్ అంటే తనే పనిచేస్తాడు. ఇది బ్రీఫ్గా మనం డిస్కస్ చేసాం 4 పాయింట్స్. ఓవరాల్గా మళ్ళీ మనం ఒక సబ్జెక్ట్లోకి, ఒక పేజ్లోకి తీసుకొద్దాం ఈ నలుగురిని. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. బాగా అబ్జర్వ్ చేయండి, చాలా డీప్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీరు మీ పిల్లలకు కూడా కూర్చోబెట్టుకొని వినిపిస్తే వారి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎలాంటి స్కూల్లో చదివించాలి, ఎలాంటి యూనివర్సిటీలో చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీకన్నా మీ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ నెక్స్ట్ 20 years మన లైఫ్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. బాగా గమనించండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే ఈ 4 పార్ట్స్ని 2 పార్ట్స్ చేద్దాం. 4 పార్ట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. లెఫ్ట్, రైట్. లెఫ్ట్ మీన్స్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్, రైట్ మీన్స్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. మీ క్యాలిక్యులేషన్ ప్రకారము నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్ట్ని బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ వృత్తులు ఎంచుకున్న వాళ్ళు, లెఫ్ట్ సైడ్ కెరియర్ ఎంచుకున్న వాళ్ళు,
రైట్ సైడ్ కెరీర్ ఎంచుకున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? వీలైతే పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చూపించండి చాట్ బాక్స్లో. అంటే ఎల్ అని ఒక పర్సెంటేజ్ చూపించండి, ఆర్ అని ఒక పర్సెంటేజ్ చూపించండి. కమ్ ఫాస్ట్, చాట్లో మీకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సింపుల్, ఒకే లెటర్ ఎల్, జస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ పీపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, ఎంత పర్సెంటేజ్ పీపుల్ రైట్ సైడ్ ఉంటారు, మీకున్న అవగాహన బట్టి చెప్పండి. కమ్ ఫాస్ట్. రైట్, 95 లెఫ్ట్. కన్ఫ్యూజ్ అవుతున్నా, మీకు లెఫ్ట్ అండి. ఎవరు రైట్ కూడా 95 పెట్టేశారు, అందుకోసం చెప్తున్నా. మీరు రైట్ 95 మెజారిటీ పీపుల్ ఏం చెప్తున్నారంటే 95 ఎక్సలెంట్. లెఫ్ట్ సైడ్ 95 అంటున్నారు, రైట్ సైడ్ 5 అంటున్నారు. మెజారిటీ పీపుల్, మెజారిటీ మీరు ఇచ్చే ఆన్సర్లో మ్యాక్సిమం ఇవే కనపడుతున్నాయి నాకు చాట్ బాక్స్లో. రైట్, లెఫ్ట్ సైడ్ 95, రైట్ సైడ్ 5 అని అంటున్నారు. క్లారిటీ ఫ్రెండ్స్, నేనేమంటున్నా క్లారిటీ, మీరందరూ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అందవి నేను రివీల్ చేస్తాను. మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్, 100% రైట్ అనమాట. ఎందుకంటే రాబర్ట్ కియోసకి బుక్ రాసినప్పుడు ఇదే విషయాన్ని రాశాడు. ఆయన బుక్ రాసి 10 ఇయర్స్ అయింది. ఆ బుక్ చాలా అప్డేట్ అయిపోయింది. మళ్ళీ లేటెస్ట్ వర్షన్ వచ్చినా కానీ మార్చడానికి అయితే కుదరట్లేదు. బట్ ఆయన ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన భారతదేశంలో కన్నా మనం ప్రజెంట్ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే, నా అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, బై ఎక్స్పీరియన్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్న సబ్జెక్టు, ఆన్సర్ రివీల్ చేస్తున్నా చూడండి. లెఫ్ట్ సైడ్ పనిచేస్తున్న వాళ్ళు రియల్గా తీసుకుంటే 99% ఉన్నారు, రైట్ సైడ్ పనిచేస్తున్న వాళ్ళు 1% ఉన్నారు. ఒకవేళ ఈ 1% వాళ్ళల్లో నుంచి వాళ్ళ వారసులు ఏమైనా ఉంటే కొంతమంది లెఫ్ట్ సైడ్ వాళ్ళల్లో కూడా ఉండొచ్చేమో, కానీ మెజారిటీ పీపుల్ ఈరోజు రైట్ సైడ్ వర్క్ చేస్తున్న వాళ్ళు 99%. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 500 crores అండ్ అబవ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 1%, లేదా 500 మందికి జాబ్ ఇచ్చిన వాళ్ళు 1%. లెఫ్ట్ సైడ్ 99%. ఇది నమ్మినా నమ్మకపోయినా 100% ఇదే నిజం, పక్కా. మీరు మీ చుట్టుపక్కల గమనిస్తే అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో, ఈ ప్రోగ్రాంలో మెజారిటీ పీపుల్ కాదు, 100కి 100% లెఫ్ట్ సైడే ఉన్నాం మనం. రైట్ సైడ్ వాళ్ళు ఎవరు ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యే టైం వాళ్ళకి ఉండదు, చాలా బిజీగా ఉంటారు. బట్ పీస్ఫుల్గా ఉంటారు మళ్ళీ. అందుకోసం క్లారిటీ ఇస్తున్నా, బాగా గమనించండి. సో లెఫ్ట్ సైడ్ 99, రైట్ సైడ్ 1%. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు పీపుల్ గురించి మాట్లాడుకున్నాం కదా, మనీ గురించి మాట్లాడుకుందాం, డబ్బు గురించి మాట్లాడుకుందాం. లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, రైట్ సైడ్ వాళ్ళ దగ్గర ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అని చెప్పి మీరు ఆన్సర్ చేసే ముందు నేనే ఆన్సర్ చేసేస్తాను. క్వైట్ ఆపోజిట్ అండి. క్వైట్ ఆపోజిట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ 99% పీపుల్ దగ్గర 1% మనీ ఉంది, 1% పీపుల్ దగ్గర 99% మనీ ఉంది. లేదు సార్ అంతకన్నా ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర అని మీరు అంటే కనుక, ఒకవేళ వీళ్ళు వారసులు అయ్యి ఉంటారు అక్కడ. అంతేకాని 100% స్వతహాగా డబ్బు సంపాదించే వాళ్ళు 1%. దట్ మీన్స్ నేను చెప్పేది ఇలా డబ్బు సంపాదించు. రైట్, 99% డబ్బు 1% పీపుల్ దగ్గర ఉంది, 1% మనీ 99% పీపుల్ దగ్గర ఉంది. క్లియర్ కదా? సో ఇప్పుడు మనీ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా అంటే మీరు క్లియర్గా చెప్తారు రైట్ సైడ్ ఉందని. కరెక్టా కాదా? రైట్ సైడే ఉంది మనీ అయితే. ఓకే, బట్ మనము ఇప్పుడు ఒక చిన్న టాస్క్, మీకు జస్ట్ ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇందులో ఏమేమి ఉన్నాయి? హార్స్ ఉంది, రైట్, చాట్ బాక్స్లో చెప్పారు, హార్స్ ఉంది. తర్వాత చైర్ ఉంది అండ్ రోప్ ఉంది. 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ హార్స్ ఏమనుకుంటూ ఉందంటే, తన ఫీలింగ్, తన మనసులో, నన్ను ఒక చైర్ కని కాదు, దానికి ఫీలింగ్ ఏమంటే నన్ను కట్టివేసి ఉన్నారు, నన్ను కట్టివేసి ఉన్నారు. ఒక రోప్ ఉంది, ఆ రోప్ కట్టివేసి ఉన్నారు, నేను బయటికి వెళ్ళలేను, నేను వెళ్ళడం కుదరదు, నాకు ఫ్రీడమ్ లేదు, నేను బానిసను అనే ఫీలింగ్ కరెక్ట్గా ఉంది దానికి. రైట్, కరెక్టే కాదు? సో మనలో కూడా చాలా మంది లాస్ట్ 200 ఇయర్స్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్
ఇలానే మనకి ఒక ఎంబీఏనో, ఎంసీఏనో, బీటెక్, ఎంటెక్, బిఎడ్ ఏదో ఒక ఎడ్యుకేషన్‌కి కట్టివేయబడి ఉండిపోతాం. ఆ ఎడ్యుకేషన్‌కి అది వచ్చేసిన తర్వాత ఇంకా మనం బయటికి వెళ్ళలేము. ఒక్కటే మనం జాబ్ చెయ్యాలి అనే ఫీలింగ్‌కెళ్ళిపోతాం. కరెక్టా కాదా? ఇక్కడ చూడండి ఇందులో ఏం చెప్తున్నాడు అంటే, బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం అనడానికి ఒక ఉదాహరణ. బానిసత్వానికి అలవాటు పడిపోతే మన బలాన్ని కూడా మనం మర్చిపోతామంట. చూడండి కావాలంటే. ఆఫ్‌కోర్స్ సర్కస్‌లో ఆడే ఏనుగు గాని, ఇలాంటి గుర్రం కానీ, ఇప్పుడు ఆ గుర్రము జస్ట్ వెళ్ళాలి అనుకుంటే పెద్ద విషయం కాదు. ఒక కాలు పెడితే ఆ చైర్ మీద నలిగిపోతది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్రీడమ్ అయితే ఉంది దానికి. కానీ దాని ఫీలింగ్ ఏముంది? నన్ను కట్టివేసి ఉన్నారు. లైక్ థట్ మనం కూడా మన డిగ్రీలు, పట్టాలు పట్టుకొని కట్టివేసి ఉన్నారు. పేరెంట్స్ రూపంలో కానీ, బంధువుల రూపంలో కానీ, సరౌండింగ్స్‌లో కానీ మనకో ఫీలింగ్ ఉంటది. మనము ఈ పని అయితేనే చేయగలము. మిగతా ఏ పని చేయలేం, బ్రతకలేమనేసి. రైట్ సైడ్ వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే నేనే భయపెట్టాను వాస్తవంగా చెప్పాలంటే. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనం ఈఎస్‌బీఐలో గమనిస్తే రైట్ సైడ్ వాళ్ళ దగ్గర మీడియా ఉంటది. రైట్ సైడ్ వాళ్ళే సిలబస్ తయారు చేస్తారు. రైట్ సైడ్ వాళ్ళే ఎవ్రీథింగ్. వాళ్ళు లీడర్స్, క్రియేటర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు 100% ఫాలోవర్స్‌గానే ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళు కట్టివేసినటువంటి ఆ బంధాలకి అలా ఈ యొక్క హార్స్ లాగా బంధించబడి ఉండిపోతాం. కాబట్టి నేను 99% క్లబ్, 1% క్లబ్ అని డివైడ్ చేస్తున్నాను ఈ ఇద్దరిని. 2 కేటగరీలని. మీరు ఏ క్లబ్‌లో ఉన్నారో తెలుసుకోండి. 1% క్లబ్‌లో ఉన్నారా? 99% క్లబ్‌లో ఉన్నారా? అంటే 100% 99% క్లబ్‌లోనే ఉంటాం. అబ్సల్యూట్‌లీ. నేను కూడా. బట్ నా ప్రయత్నం ఏంటంటే నేను 1% క్లబ్‌లకైతే వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో వచ్చాను. అందుకోసమే మీతో మాట్లాడుతున్నా. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. 99% క్లబ్ వాళ్ళు వాళ్ళ సమయాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తారు. సమయాన్ని. అంటే టైమ్‌ని సేల్ చేసి, టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి డబ్బు సంపాదిస్తారు. ఆఫ్‌కోర్స్ 8 అవర్స్ కావచ్చు, 6 అవర్స్ కావచ్చు, 10 అవర్స్ కావచ్చు, 12 అవర్స్ కావచ్చు. వర్క్ చేస్తారు. ఆ వర్క్‌కి తగ్గట్టు వారికి పేమెంట్ అనేది ఉంటది. వీళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు. రిమైనింగ్ 1% ఏం చేస్తారంటే వెరీ సింపుల్ క్వైట్ అపోజిట్. వీళ్ళు టైమ్‌ని పర్చేజ్ చేస్తారు. టైమ్‌ని కొనుక్కుంటారు. ఎదుటి వాళ్ళ యొక్క టైమ్‌ని కొనుక్కొని డబ్బు సంపాదిస్తారు. ఎంత లాజికల్‌గా ఆలోచించండి. చాలా సింపుల్. చాలా పెద్ద మెసేజ్ ఉంది. మీరు కూడా థింక్ చేయండి. మీరు టైమ్‌ని అమ్మితే డబ్బులొస్తున్నాయా? టైమ్‌ని కొనుక్కుంటే డబ్బులొస్తున్నాయా? అమ్మే స్థాయిలో ఉండారా? కొనే స్థాయిలో ఉన్నారా? బాగా ఆలోచించుకోండి. మీ పిల్లలకి మీరేం నేర్పిస్తున్నారు? టైమ్ అమ్ముకోమంటున్నారా? కొనుక్కోమంటున్నారా? యెస్. మనము మనం ఒక ఇల్లు కడితే రెంట్‌కిస్తాం. అంటే టైమ్‌ని ఇన్ని టైమ్ మంత్లీ అని, ఇయర్లీ అని రెంట్‌కిస్తాం. కారు కొంటే రెంట్‌కిస్తాం. అంటే ఏమమ్ముతున్నాం అక్కడ? ఆ వస్తువు యొక్క సమయాన్ని ఎదుటి వ్యక్తికి కేటాయించి, దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటున్నాం. కరెక్టే కదా! ఇంచుమించు అలానే చేస్తున్నాం జాబుల్లో కానీ ఇవన్నీ కూడా. టైమ్‌ని నమ్మి డబ్బు సంపాదిస్తున్నాం. టైమ్ కొనుక్కుంటే డబ్బొస్తాది. యెస్. క్లారిటీ. గుంపులో ఒక్కడిగా ఉంటావా? లేదా గుంపుకు ఒక్కడిగా ఉంటావా? ఈ డైలాగ్ చెప్పడానికి బావుంది. చాలా సినిమాల్లో కూడా మీరు విన్నారు. బట్ రియాలిటీకొస్తే అందరూ నేను గుంపుకు ఒకడుగా ఉంటానని చెప్తారు కానీ, బట్ గుంపులో ఉండిపోతారు. ఈరోజు చూద్దాం. సో, ఆప్షన్ ఈస్ మనకు 4 ఆప్షన్స్‌లో లెఫ్ట్ సైడ్ ఛాన్స్ సక్సెస్ అవ్వడానికి లేదు అని డిసైడ్ అయిన తర్వాత, రైట్ సైడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్, రెండోది ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ మన దగ్గర ఎలాగూ లేదు కాబట్టి, ఓన్లీ ఆప్షన్ బిజినెస్. మరి ఎలా బిజినెస్ చేయాలంటే మనకు ప్రెజెంట్ మనం ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే ఏముండాలి కామన్ మ్యాన్‌కి అని ఆలోచిస్తే మంచి నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఎంతో కొంత. అండ్ మోర్ అంతకు మించి ఉండాలి. అండ్ మోర్ అంటే పోలీస్ పవర్ ఉండాలి, పొలిటికల్ పవర్ ఉండాలి. అవన్నీ ఉంటేనే బిజినెస్ చేయగలం. కరెక్టే కదా! రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నాం. రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం. వాట్ టు డూ? ఏం చేద్దాం? అని ఆలోచిస్తే సమస్య చాలా పెద్దది కనపడుతుంది. సమస్య చాలా పెద్దది కనపడుతోంది. వ్యక్తి చాలా చిన్నవాడుగా అనిపిస్తోంది. అంటే వ్యక్తి కన్నా సమస్య పెద్దదిగా ఉంది. బాగా థింక్ చేస్తే, చాలా డీప్‌గా అనలైజ్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతది ఇక్కడే. ఏమంటే
సమస్య మీదికెళ్ళి ఆలోచించాలి. సమస్య మీదికెళ్ళి ఆలోచించాలి. ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటుందో బిగ్ ప్రాబ్లమ్, బిగ్ ఆపర్చునిటీ అంట. బిగ్ ప్రాబ్లమ్, బిగ్ ఆపర్చునిటీ. బిజినెస్ వాళ్ళు చెప్తున్న కొటేషన్ ఇది. ఎంత పెద్ద సమస్య ఉంటే అంత వ్యాపారం అక్కడ ఉంటుందంట. అంత ఆపర్చునిటీ అక్కడ ఉంటుందంట. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ కొటేషన్, వెరీ ఇంపార్టెంట్. వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్, ద సిచ్యువేషన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఈ క్వశ్చన్ మార్క్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆన్సర్ చెప్తున్నా, గమనించండి. ఎప్పుడైతే మీ మైండ్ వీక్గా ఉంటుందో ద సిచ్యువేషన్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. వెన్ యువర్ మైండ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ద సిచ్యువేషన్ ఈజ్ ఎ ఛాలెంజ్. బట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, ద సిచ్యువేషన్ an opportunity, becomes an opportunity. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ యొక్క సందర్భం అనేది అవకాశంగా మర్చుకోవచ్చు. లేదు మీరు జస్ట్ వీక్గా ఉంది, ఇట్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం, రైట్? ఒకసారి తెలుగులో కూడా మనం చెప్పుకుందాం. మనసు ఆలోచన యొక్క అర్థం ఏమిటి అంటే, మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితి అనేది సమస్య. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ఎవరు ఎక్కువ సౌండ్ చేస్తారు అంటే, వెహికల్ కొత్తగా కొన్న వెహికల్ సౌండ్ చేస్తుందా, లేదంటే కండిషన్ కోల్పోయిన వెహికల్ సౌండ్ చేస్తుందా? కండిషన్లో లేనటువంటి వెహికలే సౌండ్ చేస్తుంది. లైక్ దట్ మన మైండ్ కూడా అంతే. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ మైండ్ ఉంటామో ఆపర్చునిటీ కనపడుతుంది. వీక్ మైండ్ ఉండి రిపేర్కి వస్తే మైండ్ ఆటోమేటిక్గా చప్పుడు చేస్తుంది, పరిస్థితి సమస్యగా మారుతుంది. సో మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు పరిస్థితి ఒక సవాలుగా ఉంటుంది. ఎస్, వీ కెన్ చేంజ్, దీన్ని మార్చొచ్చు అన్న ధైర్యం వస్తుంది. అప్పుడే మనసు దృఢమైనప్పుడు పరిస్థితి అవకాశంగా మారిపోతుంది. సో కాబట్టి మీ మైండ్ ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ రైట్ సైడ్ పీపుల్ అయితే ఉన్నారో, మనం మాట్లాడుకున్నాం కదా 1% క్లబ్ వాళ్ళు, ఈ మనసు దృఢంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. అందుకనే మిగతా వాళ్ళని ఉపయోగించుకుంటారు. రైట్, అర్థమైంది కదా? సో వెరీ క్లియర్. పూర్ మైండ్ ఏం చెప్తుంది, రిచ్ మైండ్ ఏం చెప్తుందో ఒకసారి గమనిద్దాం. పూర్ మైండ్, ఐ నీడ్ మనీ టు మేక్ మోర్ మనీ. డబ్బు సంపాదించాలంటే డబ్బు ఉండాలి అంటాడు. అదే రిచ్ మైండ్ ఏం చెప్తుందంటే, ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే వ్యాపారం చేసేయచ్చు అని చెప్తుంది. రిచ్ మైండ్ ఏం చెప్తుంది, ఐడియా ఉండి పేపర్ పెన్ ఉంటే బిజినెస్ చేసేయచ్చు అని చెప్తుంది. అలా ఎవరైనా చేశారా? ఏదైనా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి చూద్దామంటే, నా దగ్గర ప్రాక్టికల్గా చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంచుమించు ఒక 10 ఉన్నాయండి. మేము ముందు పెడతాను. ఒక్కసారి చూడండి, ఈ పేజ్ చూడండి. వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా వాళ్ళ మైండ్ని పెట్టుబడిగా పెట్టి, వాళ్ళ మైండ్లో వచ్చిన ఐడియాని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు. ఏదైతే బిగ్ ప్రాబ్లం ఉందో అందులో బిగ్ బిజినెస్ని వెతుక్కొని, ఆపర్చునిటీని వెతుక్కొని బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా ఆల్ సోషల్ మీడియాస్ అని కానీ, లేదా మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అని చెప్పని పిలుస్తాం కదా, ఫుడ్ సప్లై చేసేవాళ్ళు కానీ, హోటల్స్ ఇచ్చేవాళ్ళు, కార్ సప్లై చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బిగ్ ప్రాబ్లం, వాళ్ళకు వచ్చిన సమస్యలో నుంచి వ్యాపారాన్ని వెతుక్కొని అలా వ్యాపారాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రపంచానికి ఒక వ్యాపారవేత్తలుగా, రోల్ మోడల్గా, ఇన్స్పిరేషన్గా మన ముందు ఇలా కనపడుతున్నారు. థింక్ చేయండి, వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా ఇలా పెద్ద సమస్యలో నుంచి ఆ సమస్య మీదకి వెళ్ళి ఆలోచించడం వల్ల వీరికి ఆన్సర్ దొరికింది. ఎస్, లైక్ దట్ మనం కూడా థింక్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ బిగ్ ప్రాబ్లం ఏముంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, లాజికల్గా ఆలోచిస్తే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచిస్తే మనం కూడా ఎందుకు కాపీ కొట్టకూడదు, మనం కూడా అలాంటి వ్యాపారం ఎందుకు చేయకూడదు అని ఆలోచన చేసినటువంటి వ్యక్తులకి ఒక ఆన్సర్ ఈ ప్రపంచం ఇచ్చింది. 21st సెంచరీలో ఫాస్టెస్ట్గా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ మీకు పరిచయం చేస్తున్నాను. జస్ట్ మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, జస్ట్ మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే, యాజ్ ఏ కన్జ్యూమర్గా, యాజ్ ఏ కస్టమర్గా మీరు ఉంటే ఈ బిజినెస్కి ఎలిజిబిలిటీ పొందొచ్చు, ఎంపవర్మెంట్ మీకు దొరుకుతుంది. ఆ ఇండస్ట్రీ పేరే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఇంకా ఒక పాయింట్ ఇక్కడ మీరు గమనించండి. ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రిచెస్ట్ పీపుల్ అందరూ దే బిల్డ్ నెట్వర్క్. వాళ్ళు ఒక నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ట్రైన్డ్ టు లుక్ ఫర్ వర్క్.
మిగతా వాళ్ళందరూ వర్క్ కోసం పనిచేస్తారు. ఏదో పని దొరికితే చాలు ఆ నెట్వర్క్‌లో భాగం అయిపోతారు. చూడండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ జూమ్ కూడా ఇట్ ఈస్ ద నెట్వర్క్. మనం జూమ్‌కి వాడుతున్నటువంటి మొబైల్ డేటా కూడా నెట్వర్క్ ద్వారా వచ్చింది. వీటన్నిటికి వాడుతున్నటువంటి పవర్ కూడా నెట్వర్క్ ద్వారానే పవర్ వచ్చింది. సో, నెట్వర్క్ అయితే ఎవరైతే పెద్దగా బిల్డ్ చేస్తారో వారికి పెద్దగా మనీ వస్తుంది. కరెక్టా కాదా? రైట్? సో, ఇక్కడ నేను అందుకనే ఇందులో నుంచి పుట్టిందే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా, ఎవరి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయించకుండా యాస్ ఎ కన్జ్యూమర్‌గా ఉంటే చాలు. మీరు కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అలా ఎర్న్ చేయడానికి ఎగ్జాంపుల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. 1940లో స్టార్ట్ అయింది అమెరికాలో. 1996లో మన భారతదేశంలో స్టార్ట్ అయింది. 2021లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి లా తీసుకొచ్చింది. 2023కి వచ్చేటప్పటికి దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి లాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకురావడం వల్ల భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగల్ అయింది. ఈ ఇండస్ట్రీ గురించి మేధావులైనటువంటి చాలా మంది చూడండి ఇక్కడ ట్రంప్ ఎక్స్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఈ ఇండస్ట్రీ పైన చాలా బుక్స్ రాశాడు. అందుకని ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ స్థాయికి ఎదగలిగాడు. అదే ఈ బిల్ గ్రేట్స్ చూడండి ఆయనే చెప్తున్నాడు. సో వీళ్ళు మేధావులైన వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే. వెరీ సింపుల్. వీరందరి తరపున ఒకే ఒక స్టేట్మెంట్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చారు చూడండి. యూత్‌తోనే మాట్లాడతారు ఆయన ఎక్కువగా. యంగ్‌స్టర్స్‌తోనే మాట్లాడతాడు. ఎందుకు? తను కూడా యంగ్ కాబట్టి. అంటే మన భావాలు యంగ్‌గా ఉండాలని నా ఉద్దేశం. అట్లా చెప్తున్నా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ విచ్ మస్ట్ బి జాయిన్డ్ ఎవరీ యంగ్ మెన్ అండ్ వుమెన్ గ్లోబలీ. అదర్‌వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మీరు 21st సెంచరీలో ఉన్నట్లయితే, మీరు నిజంగా యూత్ అయితే ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే, ఆ ఇండస్ట్రీలో మీరుండాలి. ఆ ఇండస్ట్రీ పేరే నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు. ఎంతో ఫ్యూచర్ ఉన్న ఇండస్ట్రీ అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయనకోసారి మనం క్లాప్స్ ఇస్తూ ముందుకెళ్ళిపోదాం. ఇంత గొప్ప ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఎలా ఉంది అని అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ విల్ బికమ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ బిజినెస్ మాడ్యూల్ ఫర్ ద ఇండియన్ పాపులేషన్ బై 2030. ఒక్కసారి గమనించండి. బై 2030కి వచ్చేటప్పటికి 90% పీపుల్ ఈ ఇండస్ట్రీని ఫస్ట్ కెరియర్ కెరియర్‌గా తీసుకుంటారట. వాళ్ళకున్న కెరియర్‌లో ఆప్షన్స్‌లో ఫస్ట్ ప్రియారిటీ 90% 2030కి వచ్చేటప్పటికి కెరియర్‌గా తీసుకుంటారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇలా దొరుకుతుంది మనకి. పేపర్‌లో, టీవీల్లో వచ్చినటువంటి న్యూస్‌ని బేస్ చేసుకొని మేము ముందు పెడుతున్నాం. గవర్నమెంట్ కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని రికమెండ్ చేయబోతోంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఒక్క సింపుల్ ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే చాలామంది చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే అసలు విషయం అర్థం కాక, ఎలా టీమ్ బిల్డ్ చేయాలో తెలియక. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది. జిగ్లర్ చెప్పాడు. ద వరల్డ్ బెస్ట్ ఫిలాసఫర్ అని చెప్పి ఈయన జిగ్లర్ ఏం చెప్తాడంటే, యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. బట్ వ్యాపారం గురించి పీపుల్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. టీమ్ బిల్డ్ చేయండి. ఆటోమేటిక్‌గా బిజినెస్ జరుగుతది. ఎంత అద్భుతమైన వర్డ్ చెప్పాడు చూడండి. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వారికి ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు చేస్తారు వర్క్. మనమే వర్క్ చేయాలనుకుంటే జీరో అయిపోతాం. తొందరగా సక్సెస్ కావడం కష్టం. అదే ఎంప్లాయ్ అయిపోతాం. లెఫ్ట్ సైడ్‌కొచ్చేస్తాం. 99% క్లబ్‌లోకెళ్ళిపోతాం. ఆపర్చునిటీని ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళు 1% క్లబ్‌లోకొస్తారు. రైట్? అంటే దట్ మీన్స్ టీమ్ బిల్డ్ చేయమంటాడు. టీమ్ వర్క్ చేస్తది. ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేయమంటాడు. సిస్టమ్ మీకోసం పనిచేస్తది. అది ఎలా పనిచేస్తదనే విషయం మనం మాట్లాడుకుందాం. నాకు ఈ ఇండస్ట్రీలో ఉన్న 26 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. మనలో ఉన్న భయాలన్నిటిని ప్రాలదూరే కెపాసిటీ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. డీల్ విత్ దెమ్. ఎలా వాటితో డీల్ చేయాలి? ఓవర్‌కమ్ దెమ్. వాటి నుంచి ఎలా బయటికి రావాలి? అండ్ బ్రింగ్ ఔట్ ద విన్నర్ దట్ యూ హావ్ లివింగ్ ఇన్‌సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి విన్నర్‌ని బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి మీరేంటో మీకు పరిచయం చేస్తది.
బయట ప్రపంచానికి కూడా పరిచయం చేస్తది. అది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. మీలో ఉన్న స్కిల్‌ని, టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చి, మీ యాటిట్యూడ్‌ని డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేటువంటి ఆపర్చునిటీ మీకు దొరుకుతది. అది ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్పతనం. మామూలు మనిషి కూడా మహా వ్యక్తిగా మారొచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారడానికి ఈ ఇండస్ట్రీ బాగా ఉపయోగపడుతది. సో, మనకి ఆఫ్‌కోర్స్ మీరు ఏ లెవెల్‌లో ఉన్నారో నాకు తెలీదు. ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలీదు. ఇక్కడ నేను 7 స్టేజెస్ చూపిస్తున్నా చూడండి. స్ట్రగుల్, సర్వైవల్, సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్, సక్సెస్, సిగ్నిఫికెన్సీ, స్పిరిచ్యువల్. మీరెక్కడున్నా నెక్స్ట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవ్వడానికి ఇండస్ట్రీ ఉపయోగపడుతదని చెప్పి తెలియజేస్తూ, ఫ్రెండ్స్ ఈ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో మీకు కావాల్సిన లీగాలిటీ, దానికి చట్టబద్ధత కావాల్సిన సబ్జెక్ట్ అంతా ఇక్కడ ఉంది. మీరు అవసరమడిగితే నన్ను అడగండి. లింక్ నేను మీకు షేర్ చేస్తాను. సో, మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఇదంతా కూడా మీకు అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. రైట్? ఇండస్ట్రీ గురించి మాకు అర్థమైపోయింది. వీటిలో లీగల్ ఉంటాయి, ఇల్లీగల్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో కూడా లీగల్ కంపెనీస్ ఉంటాయి, ఇల్లీగల్ కంపెనీస్ ఉంటాయి. ఏవి లీగల్, ఏవి ఇల్లీగల్ అని కూడా మీరు తెలుసుకోగలగాలి. లీగల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ టైమ్ ఫర్ ఇట్స్ మెంబర్స్ అచీవ్ ఫైనాన్షియల్ బెనిఫిట్. డబ్బులు రావడానికి ఫిక్స్డ్ మనీ ఎంత వస్తది, ఏంటి ఆ షేర్ డీటెయిల్స్ అన్ని క్లారిటీ ఉంటదనమాట. ఇల్లీగల్ కంపెనీస్‌లో ఫాస్ట్ మనీ చెప్తారు. బట్ క్లారిటీ ఉండదు. లీగల్ కంపెనీస్‌లో ఎలా ఉంటదంటే ఇట్స్ మెంబర్స్ ఏ వెల్ డిఫైన్డ్ ప్లాన్ అనేది చాలా బాగా డిజైన్ చేసినటువంటి ప్లాన్ అయ్యి ఉంటది. టు సెల్ దేర్ ప్రొడక్ట్. వాళ్ళ ప్రొడక్ట్‌ని మూవ్ చేయడానికి. ఇల్లీగల్ కంపెనీలో అలా కాదు. ఒక ప్లాన్ అంటూ ఏమి ఉండదు. ఎలా వీలైతే అలా మూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రొడక్ట్ ఉంటదని గ్యారంటీ కూడా లేదు. రైట్? ఇంకా దీనిపైన నేను చాలా సబ్జెక్ట్ మీకిస్తాను. సెపరేట్‌గా ఒక వీడియోనే చేస్తాను. రైట్? దీని మీద ఒక జూమ్ మీటింగ్ ఇస్తాను. ఇంకోసారి మనం క్లియర్‌గా, డెప్త్‌గా మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ సైజ్ ఎలా ఉంది గమనిస్తే, డెవలప్డ్ కంట్రీస్‌లో యూఎస్ఏ కానీ, చైనా, జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా, భారత్. వీటిల్లో తీసుకుంటే మనము పాపులేషన్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాం కానీ, డైరెక్ట్ సెల్లింగ్ పొజిషన్‌లో తీసుకోగలిగితే మనం బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నామని చెప్పాలి. లాస్ట్‌లో ఉండామని చెప్పడానికి నేను ఒప్పుకోను. నా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే మనమంతా యూత్. యూత్ ఎప్పుడు పాజిటివ్‌గా మాట్లాడుకోవాలి కాబట్టి. సో, మనం బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాం. స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీ చాలా పెద్దగా ఉంది. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి అంత బిగ్ ఆపర్చునిటీ మనకుంది. ఎందుకంటే పాపులేషన్ మంది సైజ్ ఎక్కువ కాబట్టి. సో, ఇప్పుడే బిగినింగ్‌లో ఉన్నాం కాబట్టి. కాబట్టి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైతే వచ్చారో మన మిత్రులు వాళ్ళ కోసం వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు? ఎంతో నాకు అర్థం కావట్లేదు అని చెప్తారు కదా! అందుకు వారి కోసం క్లారిటీ ఇస్తున్నా. జనరల్‌గా మనం మనం కన్స్యూమర్ సబ్జెక్ట్‌లోకి వచ్చేద్దాము. యాస్ ఎ కన్స్యూమర్‌గా మనం మాట్లాడుకుంటే మనకు కావాల్సిన వస్తువులు మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, సి&ఎఫ్ ఏజెంట్ ద్వారా అండ్ స్టాకిస్ట్, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజర్స్ ద్వారా వీరందరి ద్వారా మన వరకు వస్తది ప్రొడక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కోసం రఫ్‌గా 40% ఖర్చయినా, ఈ మధ్యవర్తుల కోసం 60% ఖర్చవుతది. మన దగ్గరికొచ్చేటప్పటికి 100% అవుతది. ఇదే కదా మనం చేస్తున్నాం ట్రెడిషనల్ మార్కెట్‌లో. ప్రస్తుతం మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఈ విధానంలోనే కదా కొంటున్నాం. యెస్. కరెక్టా? కాదా? సో, కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, వీరందరిని బ్రేక్ చేసి, ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థను తీసేసి, డైరెక్ట్‌గా ప్రొడక్ట్‌ని మూవ్ చేసే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాము. ఎప్పుడైతే మిడిల్‌లో ఉన్నటువంటి వ్యవస్థను రిమూవ్ చేస్తామో, ప్రొడక్ట్‌ని ఎప్పుడైతే బైపాస్ చేస్తామో, అప్పుడు మనకు 60% మిగులుతది. యావరేజ్‌గా. యావరేజ్‌గా. సో, అప్పుడేమవుతుందంటే, ఈ 60%లో ఎవరైతే ఈ పని బైపాస్ చేస్తారో, ఈ ప్రొడక్ట్‌ని కన్స్యూమర్ వరకు చేరేటట్లు చేస్తారో, వారందరూ ఇందులో షేర్ హోల్డర్‌ని చేయడమే. దట్ మీన్స్ ఇందుకోసం మనం సహకరించినట్లయితే, మనం కూడా 60%లో షేర్ హోల్డర్ అయిపోవచ్చు. అదే బిజినెస్. ఇక్కడ కంపెనీ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ కస్టమర్ ఇద్దరు షేర్ హోల్డర్స్‌గా ఉండి, ఆ 60%లో షేర్ చేసుకునే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం. రైట్? ఈ బిజినెస్ ఎలా జరుగుతదంటే, మౌత్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా జరుగుతది. మాట్లాడడం వస్తే బిజినెస్ చేసేయొచ్చు. మీకొచ్చు కాబట్టి మీరు హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. రైట్. సో, ఇప్పుడు మనం సీయూ అన్నటువంటి ఒరిజినల్ టాపిక్‌లోకి వచ్చేద్దాం. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈజ్ ఎ వే టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బై చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేయగలిగే ధైర్యం ఉంటే, ఇంక మీరు పార్ట్నర్ అయిపోయినట్లే లెక్క.
లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇక్కడ చూడండి, మనం ఇప్పటి వరకు కొంటున్న స్టోర్లో డిస్కౌంట్ ఏమీ దొరకట్లేదు. నేను ఇప్పుడు మీకు రికమెండ్ చేస్తున్న ఈ స్టోర్లో అప్ టు 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. బయట క్యాష్ బ్యాక్ లేదు, మన దగ్గర 12% వరకు క్యాష్ బ్యాక్ ఉంది. బయట ఫ్రీ ప్రొడక్ట్స్ లేవు, మన దగ్గర ఫ్రీ ప్రొడక్ట్స్ 10% వరకు దొరుకుతాయి. కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బయట, మన దగ్గర ఆర్గానిక్ ఉన్నాయి. బయట గ్యారంటీ లేదు, మన దగ్గర 100% గ్యారంటీ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, బయట రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ ఇవ్వట్లేదు. మనం రెగ్యులర్ కస్టమర్కి జస్ట్ 4 మంత్ కొంటే 1 మంత్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నాం. చూడండి ఎంత బాగుంది. అలాగే కెరీర్ ఆపర్చునిటీ 100% లేదు బయట, ఇక్కడ 100% కెరీర్ ఆపర్చునిటీ ఉంది. అదే కన్జ్యూమర్కి పార్ట్నర్షిప్ దొరుకుతుంది ఇక్కడ, అదే కెరీర్గా మార్చుకోవచ్చు. అలా మార్చుకున్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారా అనే విషయం కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఎగ్జాంపుల్కి, వినియోగదారుడే వ్యాపారవేత్త అనేది రియల్ టైటిల్ మనకి బిజినెస్కి అనే లక్ష్యంతో ₹1,00,000 సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా మీ ఖాళీ సమయంలో మీ పరిచయాలని సమూహంగా మార్చుకుంటూ ఆదాయం సంపాదించుకునేందుకు అద్భుతమైన అవకాశం. ఆరోగ్యం కోసం వినియోగిస్తూ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇతరులకు అవకాశం కల్పిస్తూ ఆనందంగా జీవించడానికి గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా స్వయం ఉపాధి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారిని సంప్రదించండి. ఎవరైతే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారో, ఎవరైతే ఈ వీడియో లింక్ మీకు షేర్ చేశారో వారిని సంప్రదించండి. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, రైట్ కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. కంపెనీ గురించి అయితే నేను క్లారిటీ ఇస్తాను. రైట్ కంపెనీ ఏది అంటే వెరీ సింపుల్. కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి, విజనరీ మేనేజ్మెంట్ ఉండాలి, మార్కెటింగ్ ప్లాన్ చాలా బాగుండాలి, వరల్డ్ బెస్ట్ ప్లాన్ అయ్యి ఉండాలి, నీడ్ఫుల్ ప్రోడక్ట్స్ అయ్యి ఉండాలి. కన్జ్యూమర్కి ఫస్ట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ చాలా అవసరం అయ్యి ఉండాలి. లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి, మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, అండ్ మెంటర్షిప్ ఉండాలి. ఇవన్నీ ఏ కంపెనీలు అయితే ఉంటాయో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మీరు కూడా డెఫినెట్గా ఒక రైట్ కెరీర్ని రైట్ కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకున్న వారు అవుతారు. సో సింపుల్, ఈ 7 పాయింట్స్ని ఫాలో అయ్యేటువంటి కంపెనీని నేను మీకు పరిచయం చేస్తాను. వన్స్ అగైన్, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఒక ప్లాన్, ఆ డబ్బు సంపాదించడానికి ఒక ప్లాన్ మీకు పరిచయం చేస్తాం. ఏంటి ఆ 60%లో షేర్ ఎలా వస్తుంది అనే ఆ ప్లాన్ మనకి ఇవ్వబోతున్నటువంటి కంపెనీ పేరే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను సెలెక్ట్ చేసుకున్నాం, మన వాళ్ళందరూ లీడర్స్ అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. వై డూ వాట్ వై కమిట్ అన్న నినాదంతో మన కంపెనీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 8 ఇయర్స్గా బిజినెస్ రన్ చేస్తుంది. మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటుంది. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వారు మిస్టర్ చాగంజి రాథోడ్ గారు అండ్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా కంపెనీని రన్ చేస్తున్నారు. కంపెనీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రాక్ రికార్డ్ ఆల్రెడీ 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. 600 కోట్ల టర్నోవర్ అయింది. 16+ సర్టిఫికెట్స్ వెబ్సైట్లో దొరుకుతాయి మీకు. mySanage.in కానీ .comలో కానీ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. అండ్ 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, 160 స్టోర్స్ ఉన్నాయి. డైలీ నీడ్స్, రోజు మనం నిత్యం వాడేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వేర్ హౌస్లు ఉన్నాయి. అండ్ 14 స్టేట్స్లో బిజినెస్ ఉంది. 15 లక్షల మంది ఇందులో షేర్ హోల్డర్స్ ఉన్నారు. మనలాంటి వాళ్ళు పార్ట్నర్స్, అంటే కన్జ్యూమర్సే పార్ట్నర్స్. మనకి 3,500 మంది, వారిలో నుంచి నెలకు 1,00,000 లోపల సంపాదిస్తున్నారు. 150 మంది పైగా 150 మెంబర్స్ 1,00,000 పైన సంపాదిస్తున్నారు. 700 మంది కార్ బోనస్ తీసుకుంటున్నారు. 25 మంది లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్నారు. 75 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు. 4,500 మంది ఫారిన్ ట్రిప్ కావాల్సిన ఫండ్ రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. రైట్, లెట్ us see. ఒకసారి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. ఆ డాక్యుమెంట్స్ మీన్స్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన కంపెనీ విజన్ మిషన్ పెట్టుకొని పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాను కదా, ESESI అని. మన కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, దాని పేరే ESESI, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. దీన్ని మనం తెలుగులో బ్రేవ్కి పేరు మీద మీ అందరికీ అందిస్తున్నాం. రైట్, ఇవి 2 ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మనం సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. కంపెనీ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే 300 సెగ్మెంట్స్లో ఉన్నాయి, 9 కేటగిరీస్లో ఉన్నాయి. ఇందులో మీరు చూస్తే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కిచెన్ కేర్ అండ్ హోమ్ కేర్, మెన్స్ గ్రూమింగ్, ఉమెన్స్ గ్రూమింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, క్లాత్స్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో 9 సెగ్మెంట్స్లో మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 350 ప్రోడక్ట్స్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఇందులో మెయిన్ హెల్త్ సప్లిమెంట్స్.
హెల్త్ సప్లిమెంట్స్ అంటే మీకు సింపుల్ సబ్జెక్ట్ చెప్పాలి. మీరు తీసుకునే ఆహారంలో ఏవైతే మిస్ అవుతున్నాయో వాటన్నిటిని ఇచ్చేదే హెల్త్ సప్లిమెంట్స్. అంటే ఆహారమే మందుగా పనిచేయాలి. మందులు ఆహారం కాకూడదు అన్నటువంటి సిస్టమ్‌లో హెల్త్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. రెగ్యులర్‌గా మనకు వచ్చేటువంటి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుకోవడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేర్ అని చెప్పి ఈ హెల్త్ టాపిక్ పైన నేను ఒక రైట్ సబ్జెక్ట్ మీకు షార్ట్‌లీ అందిస్తాను. రైట్? లేదా మన వీడియోలో ఆల్రెడీ ఉన్నాయి. అందులో కూడా మీరు చూడొచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈరోజు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి ప్రోడక్ట్ ఏది అంటే ఆయుర్వేదిక్. ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వస్తే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఐటెమ్స్ మనం ఇంట్లో వంట తయారు చేసుకోవడానికి కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ మాక్సిమం మన దగ్గర దొరుకుతున్నాయి. ఇంకా హోమ్ కేర్ ఇల్లుని క్లీన్‌గా ఉంచుకోవడం కోసం డిష్ వాష్, క్లాత్ వాష్, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ అగరబత్తీల వరకు మన దగ్గర దొరుకుతున్నాయి. ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో సాల్ట్ నుంచి స్టార్ట్ అవుతదనమాట. ఇంకా ఆర్గానిక్ ఎడ్జ్ అని చెప్పి మనకి రైస్ కానీ అండ్ బియ్యము, బేడలు అంటాం కదా! చాలా అత్యవసరం. ఇవి ఆర్గానిక్ బేస్‌లో మనకు దొరుకుతున్నాయి. ఇంకా పర్సనల్ కేర్ మీరు మేకప్ అవ్వడానికి అన్ని ప్రొడక్ట్స్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాడేటువంటి ఆల్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కలర్ కాస్మెటిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లెదర్ ఐటెమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. డ్రెస్ కోడ్ కూడా దొరుకుతది. వెటర్నరీ పశువులకు కావాల్సిన ప్రోడక్ట్, రైతులకు కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా రైతులు పంట పండించడానికి కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అరౌండ్ 15+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా తీసుకుంటే 350 ప్రొడక్ట్స్. రైట్ టైమ్ మీ కేటలాగ్ మీరు చెక్ చేయండి. ఎవరి ద్వారా అయితే వింటున్నారో వాళ్ళ ద్వారా. సో, పూర్తిగా ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో మీకు అర్థమవుతది. ప్రొడక్ట్స్ అన్నీ విన్న తర్వాత మళ్ళీ మీరు మైండ్‌ని డిస్టర్బ్ చేసుకోవద్దండి. ఇవి అమ్మాలేమో అనుకోకండి. ఎవరు అమ్మక్కర్లేదు. నేనెవరికీ ప్రొడక్ట్ అమ్మక్కర్లేదు. ఆఫ్‌కోర్స్ నేనేం పని చేస్తానంటే 'మహేష్ బాబు', 'అల్లు అర్జున్' మన క్రికెటర్స్ ఏమైతే చేస్తారో అదే పని చేస్తా. వాళ్ళు రికమెండ్ చేస్తారు. నేను రికమెండ్ చేస్తా. మీరు కూడా అలా చేస్తే మీరు పార్ట్నర్ అయిపోతారు. దీనికి మీరు చేయాల్సిన పెద్ద సాహసం చేంజ్ ద షాప్, చేంజ్ ద షాప్ లైఫ్. మీన్స్ చాలా వరకు సెలబ్రిటీస్ వాళ్ళు వాడతారో వాడరో మనకు తెలీదు. బట్ చెప్తారు. మనం అలా కాదు. రియల్ సెలబ్రిటీస్‌గా మారాలి అనుకునే వాళ్ళు రియల్‌గా ఎవరైతే వాడతారో వారందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఫ్యామిలీని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట మార్కెట్‌లో ఏదో ఒక షాప్‌లో యావరేజ్‌గా తీసుకున్న కనీసం చిన్న ఫ్యామిలీ అయినా 5,000 కొంటారు. అంటే సంవత్సరానికి 60,000. 30 సంవత్సరాలకు తీసుకుంటే 18,00,000. మనం బిగినింగ్ నుంచి పెట్టిన మొత్తం అమౌంట్ కన్నా కాలిక్యులేట్ చేస్తే విత్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తే చక్రవడ్డీ కాలిక్యులేట్ చేస్తే దాదాపు ₹1,00,00,000 అయిపోతది. తన జీవిత కాలంలో డైలీ నీడ్స్‌కి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్‌కి ఒక వ్యక్తి దాదాపు ₹1,00,00,000 పెట్టేస్తాడు ఈ లెక్క ప్రకారం. అందులో 60% షేర్ తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. దీనికోసమే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సో, ఇండస్ట్రీ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ బాగా మనం గమనించండి ఈ పేజీలో 60% ఏదైతే ఉందో అందులో మనకి షేర్ 81% ఇచ్చే కంపెనీ సన్‌ఎడ్జ్. 60ని కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 45 చూపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు. ఇండియన్ కంపెనీలు అప్ టు 65 వరకు ఇస్తున్నాయి. మనం అప్ టు 73 వరకు ఇస్తున్నాం. బాగా గమనించండి ఇక్కడ 60 అనే యావరేజ్ చెప్పాను కదా! ఇందులో హైయెస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కంపెనీలు 45 ఇస్తున్నాయి. ఇండియన్ కంపెనీలు 65 ఇస్తున్నాయి. మనం 73 వరకు ఇస్తున్నాం. ఆ మిగిలిన దాంట్లో ఎంత రేషియో మనకు ఎంత కంపెనీకి అని అంటే పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఈ 45లో 50% ఇస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. 65లో 65 ఇస్తున్నాయి ఇండియన్ కంపెనీలు. సన్‌ఎడ్జ్ కంపెనీలో మాత్రం 73లో 81 ఇస్తున్నాం. అంటే ప్రతి ₹100 ఒక కన్స్యూమర్ బిల్ చేస్తే తన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే ఇంటర్నేషనల్ కంపెనీలు ₹25 వరకు పంచుతున్నారు. ఇండియన్ కంపెనీలో ₹42.25 పంచుతున్నారు. మనం ₹59.12 పంచుతున్నాం. ₹59.12 పంచుతున్నాం. కాబట్టి ద బెస్ట్ ప్లాన్ మీకు చెప్తున్నాను. రైట్? సో, ఈ ప్లాన్‌లోకి వెల్కమ్ అండి. మీరందరూ కూడా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు బిజినెస్‌లోకి వచ్చేయొచ్చు. ఇదే ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. దట్స్ ఆల్ ఎనఫ్ అనమాట. సో, ఈ ఐడీ నంబరు, పాస్వర్డ్ ఇచ్చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడిగితే అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ తీసుకొని మీ ఐడీ యాక్టివేట్ చేసుకొని మీరు బిజినెస్ పార్ట్నర్ అయిపోవచ్చు. సో, దానికోసం మీకు లింక్ షేర్ చేస్తారు. మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తులను అడగండి. దెన్ బిజినెస్ మీరు ఆన్‌లైన్‌లో చేయొచ్చు, ఆఫ్‌లైన్‌లో చేయొచ్చు. సో, మీకు కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 32+ స్టోర్స్ ఉన్నాయి మనకి తెలుగు వాళ్ళ కోసం. అండ్ కర్ణాటకలో కలిపి. కర్ణాటకలో కొంత ఏరియాలో మన స్టోర్స్ ఉన్నాయి. సో, మీరు అక్కడ ఎక్కడైనా వెళ్లి నేరుగా కొనుక్కోవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి మన కంపెనీ ఇస్తుంది సన్‌ఎడ్జ్ ఫ్రీడమ్ ప్లాన్ అని చెప్పి. ఈ ప్లాన్‌లో
11 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లో 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30, పర్ఫార్మెన్స్ బోనస్ 12, డైరెక్ట్ సేల్స్ బోనస్ 2, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2 ఇవన్నీ కూడా వింటూ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 10%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19, లీడర్‌షిప్ బోనస్ వచ్చేసి 23, ట్రావెల్ బోనస్ వచ్చి 3 అండ్ కార్ బోనస్ వచ్చి 4, హౌస్ బోనస్ వచ్చి 4, రాయల్టీ బోనస్ 2. ఫస్ట్ ఒకటి వదిలేయండి. అది ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తది. అది తీసేసి రిమైనింగ్ 10 మనం కాలిక్యులేట్ చేస్తే 81%. 81% షేర్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది వరల్డ్‌లో అంటే అది సన్నెజ్ కంపెనీ. యెస్, ఈ షేర్స్ ఎలా పంచుతారనేది మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు రిటైల్ ప్రాఫిట్ గురించి వెరీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఇన్‌కమ్ ఒక్కటి చూడండి. కన్స్యూమర్ బెనిఫిట్ ఎలా ఉందో చెక్ చేసుకొని ముందుకెళ్ళిపోదాం. కన్స్యూమర్ బెనిఫిట్ ఇంపార్టెంట్. ఇలా కన్స్యూమర్స్ అయిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు మన తెలుగు వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారా అంటే ఇక్కడ మీరు గమనించండి. విశ్వన్ బాలరాజు గారు హైయెస్ట్ ఇన్‌కమ్ మన కంపెనీ నుంచి తన షేర్ వచ్చి ₹1,07,000 తీసుకున్నాడు. తన కెరియర్‌లో వచ్చి అరౌండ్ 9 మంత్స్ ఐ థింక్. మొత్తం ఇన్‌కమ్ వచ్చేసి 8,72,000 లాస్ట్ బిఫోర్ మంత్‌కి. ఈ మంత్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు 9 లాక్స్ యాడ్ చేసుకోవచ్చు రఫ్‌గా. ఈయన కెరియర్‌లో గజ్వేల్ అనేటువంటి ఏరియాలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ తీసుకుంటే చాలా తక్కువ ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. అండ్ ఎలక్ట్రీషియన్‌గా వైరింగ్ వర్క్ చేసేవాడు. ఈరోజు 1,00,000 యావరేజ్ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాడు. రేపు 9థ్ ఆర్ 10థ్ కార్ కూడా కొంటున్నాడు. ఇక్కడి నుంచి వచ్చిన కార్ బోనస్‌తో కార్ కూడా కొంటున్నాడు. తెలంగాణలో ఫస్ట్ కార్ కొంటున్న వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. బట్ ఇది మీకు అర్థమైతే చాలా పెద్దదే. ఇంకొక పర్సన్‌ని కూడా మీరు చూడండి ఆన్ ద వే. ఆల్రెడీ కార్ ఉన్నటువంటి పర్సన్ ఇతను. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. 39 ఇయర్స్ ఏజ్ ఉంది. మిస్టర్ భైరవ్ కృష్ణ గారు ఫ్రమ్ కామారెడ్డి. హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చి 1,16,000. మళ్ళీ ఈ మంత్ ఇన్‌కమ్ యాడ్ చేయకుండా అంటే లాస్ట్ జూన్ ఇన్‌కమ్ యాడ్ చేయకుండా మనం మాట్లాడుకుంటే 9,42,000 ఇన్‌కమ్ తీసుకున్నాడు. అది కూడా యాడ్ చేస్తే 10 లాక్స్ క్రాస్ అవుతది. రైట్? సో, అలాగే నెక్స్ట్ ఇంకో పర్సన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మిస్టర్ సందీప్ కుమార్ రాయ్, విఘ్నేష్ వన్ అని పిలుస్తాము. ఈయన ఏజ్ వచ్చి 32. హైదరాబాద్ సిటీలో ఉంటాడు. ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడు. ఈయన హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చి ఇందులో మన కంపెనీలో వచ్చి 1,27,489. సో, అరౌండ్ 9 మంత్స్ 7 మంత్స్ నుంచి బిజినెస్ సీరియస్‌గా చేస్తున్నాడు. సో, ఈయన ఇన్‌కమ్ కూడా లాస్ట్ మంత్ ఇన్‌కమ్ యాడ్ చేస్తే 8 లాక్స్ క్రాస్ అవుతది. 9 లాక్స్ క్రాస్ అవుతది ఇంచుమించు. రైట్? చూసారు కదా మీరు. యావరేజ్‌గా 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీస్తున్నటువంటి కొంతమందిని చూసాం. అలాగే మిస్టర్ జీఆర్ఎల్ నరసింహారావు గారు 41 ఇయర్స్ ఏజ్. ఈయన కూడా ఒక ప్రైవేట్ వేరే జాబ్ చేస్తూ ఉండి ఇందులోకి బిజినెస్‌లోకి వచ్చాడు. 1,50,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నాడు. ఓవరాల్‌గా తీసుకుంటే 11,00,000 ప్లస్ మొత్తం ఇన్‌కమ్. అంటే ఈ మంత్ ఇన్‌కమ్ యాడ్ చేస్తే. ఇప్పటికి తీసుకున్న ఇన్‌కమ్. అలాగే జీఆర్ఎల్ గారితో పాటు మరో పర్సన్ కూడా మనం చూద్దాం. మిస్టర్ కరుణాకర్ 30 ఇయర్స్ ఏజ్ గజ్వేల్ నుంచి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటి వ్యాపారాన్ని ప్రొఫెషన్‌గా తీసుకొని చేస్తున్నాడు. ఈయన కూడా 10థ్ క్లాస్ వరకు చదువుకున్నాడు. బట్ హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చి 2,14,000 తీసుకున్నాడు. ఇప్పటికి అరౌండ్ 10 మంత్స్ పైన అయింది ఇందులోకొచ్చి. టోటల్ ఇన్‌కమ్స్ తీసుకుంటే 20 లాక్స్ క్రాస్ అయిపోయింది. 20 లాక్స్ పైన తీసుకున్నాడు టోటల్‌గా. ఇక్కడ మీరు చూస్తున్నది ఓల్డ్ అన్నమాట. అప్‌డేటెడ్ కన్నా మనం మాట్లాడుకుంటే 20 ప్లస్ ఉంది. ఇంకో పర్సన్‌ని కూడా మీకు పరిచయం చేస్తాను. అందరిది డేటా నాకు దగ్గర లేదు. కొంతమంది మాత్రమే ఉంది. మిస్టర్ అమర్ రెడ్డి గారు చిద్దా. ఈయన 43 ఇయర్స్ ఏజ్ ఉంది. హైదరాబాద్‌లో ఉంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉండేవాడు. ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టేసి అందులో పక్కన పెట్టే జాబ్‌ని ఫుల్ టైమ్ నెట్వర్కర్‌గా చేస్తున్నాడు. హైయెస్ట్ ఇన్‌కమ్ 2,26,000 తీసుకుంటున్నాడు. అక్కడ నియర్ అబౌట్ 18 ఇయర్స్ వరకు జాబ్ చేసి ఇక్కడ జస్ట్ 1 ఇయర్‌లో అరౌండ్ 24 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు చూడండి. యావరేజ్‌గా 2 లాక్స్ ప్లస్ పైనే ఇన్‌కమ్ తీస్తున్నాడు. ఇలాంటి లీడర్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇంకా మైసెల్ఫ్ వీరానాయుడు గోళ్ళ అరౌండ్ 51 ఇయర్స్ ఏజ్ యాస్ ఎ వెల్ బీయింగ్ కోచ్. తిరుపతి అని పెట్టాను ఎందుకంటే అందరికీ పరిచయం కాబట్టి. సో, హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చి 5,03,000 తీసుకున్నాను. టోటల్ ఇన్‌కమ్ ఇప్పుడు ఈ కెరియర్‌కి ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసి అరౌండ్ 1 ఇయర్ 2 మంత్స్ అవుతుంది. 45 లాక్స్ తీసుకోగలిగాను. 45,64,000 తీసుకోగలిగాను. ఇవి ఎగ్జాంపుల్స్ అండి కొన్ని మీకి. ఫ్రెండ్స్ 10 ఇన్‌కమ్స్‌లో మనకి మిగతా అన్ని కంపెనీస్‌తో కంపేర్ చేసుకుంటే భారతదేశంలో దొరికే కంపెనీస్‌తో ఇక్కడ 7 ఇన్‌కమ్సే కలిపితే 67% ఉంది. రిమైనింగ్ ఎక్స్‌ట్రా అని చెప్పుకోవచ్చు.
ఓవరాల్గా ఎనీహౌ కొత్త వారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ఎంఆర్పి మీరు కొంటున్న వస్తువుల్ని బయట కొనేటప్పుడు ఎంఆర్పికి ఇస్తారు కదా, ఇక్కడ మనకు డిస్కౌంట్లు ఇస్తారు అరౌండ్ 30%. దట్ మీన్స్ ఉదాహరణకి మీరు 10,000 కొంటే 7,000కి వస్తాయి. నేను 10,000 కొనమని చెప్పట్లే, ఎగ్జాంపుల్కి 1,000 రూపాయల వస్తువులు కొంటే మనకి 700కి వస్తాయి, అంటే 30% మిగిలినట్లే కదా. ఎస్, దీంతో పాటు మనకి పీవీలు కూడా వస్తాయి. ఆ 7,000కి దాదాపు 3,500 పీవీ కూడా వస్తుంది. 700కైనా 350 పీవీలు వస్తాయి. ఇది డిస్కౌంట్ గురించి మాట్లాడితే. రైట్, డిస్కౌంట్తో అప్ టు 30% అండ్ ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా 10 to 12% వస్తాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉంటుంది. 24 లోపల కొనే వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. 15వ తారీఖు లోపల కొనే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది. ఎప్పుడైనా కొనండి క్యాష్ బ్యాక్ అంటే మీన్స్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 12% వరకు దొరుకుతుంది. 4 బెనిఫిట్స్ కన్జ్యూమర్కే ఇస్తున్నాం. ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకి 8 రకాలుగా దొరుకుతుందండి. 8 రకాలు. 2,200 కొనే వాళ్ళకి, 5,000 కొనే వాళ్ళకి, 10,000 కొనే వాళ్ళకి, ఆ పైన కొనే వాళ్ళకి దొరుకుతుంది. మన పీవీ బిజినెస్ అంతా పీవీ బేస్డ్గా జరుగుతుంది. మీన్స్ ఇక్కడ 2,200 రూపాయలు కొన్నారనుకోండి, దాదాపు 1,100 పీవీ వస్తుంది మీకు. అంతా కూడా అంటే మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు డీపీ ప్రైస్లో కొంటారు కదా, ఆ అమౌంట్ని పీవీ కింద క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. యావరేజ్ పీవీ అయితే ₹2కి ఒకటి వస్తుంది. 1,100కి అంటే 2,200 కొనే వాళ్ళకి ఎలా ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది, 2,500 కొనే వాళ్ళకి ఉంటుంది, 5,000 కొనే వాళ్ళకి ఉంటుంది. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్కి. ఎస్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జాయినింగ్ ఆఫర్ ఎలా ఉంటుంది, రీపర్చేజ్ ఆఫర్ ఎలా ఉంటుంది అవి కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు వచ్చినప్పుడు కొత్తగా జాయిన్ అయితే మీకు జాయినింగ్ ఆఫర్ దొరుకుతుంది అండ్ రీపర్చేజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఎస్, ఒక ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడతాను. మీరు 1,100 పీవీ ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు అనుకుందాం. ఫస్ట్ మంత్ మీన్స్ 2,200 కొన్నారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను, మిగతావన్నీ స్క్రోల్ చేస్తాను. ఆ 2,200 మీరు కొన్నారు అనుకుందాం. డీపీ ప్రైస్ అంటే మీకు పడే ప్రైస్. ఎంఆర్పి వచ్చేటప్పటికి 2,750 ప్రోడక్ట్ వచ్చేసి ఉంటుంది. ₹550 ఇప్పటికే లాభం. ప్లస్ రీపర్చేజ్ టైంలో కొన్నారు కాబట్టి ఇంకో 220 ప్రోడక్ట్ యాడ్ అవుతుంది. మొత్తం ₹2,970 ఎంఆర్పి వచ్చింది మీకు. ₹2,200 ఇలా ఫస్ట్ మంత్ వచ్చింది, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అయిపోయిన వెంటనే వితిన్ 10 డేస్లో మళ్ళీ మీకు ఒక డిస్ప్లేలో కోచర్ కూడా కనపడుతుంది. మీ బిల్ అయిన వెంటనే 2,200 ప్రోడక్ట్ ఏమైనా తీసుకోండి అని చెప్పి 100 రకాల ప్రోడక్ట్ ఇస్తుంది. 100 రకాల ప్రోడక్ట్స్లో ఏమైనా తీసుకోండి 2,200కి ఫ్రీగా ఎంఆర్పి అని చెప్తుంది కంపెనీ. సో ఇప్పటి వరకు మీరు పెట్టింది 8,800, మీరు తీసుకున్నది ₹14,080. ఎందుకంటే మొత్తం కలిపి క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాం. మీరు ఎప్పుడైతే ₹14,080 ప్రోడక్ట్ తీసుకున్నారో లాభం ఎంత అని మీకు కొంత అర్థమైంది. దీంతో పాటు అడిషనల్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పీవీ దాదాపు 4,400 పీవీ వస్తుంది. పీవీ వల్ల మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అని చెప్పాను కదా, అప్ టు 1,200 వరకు వస్తుంది. మొత్తం తీస్తే మన ₹14,950 వచ్చింది. మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ప్రోడక్ట్ కొనుక్కోవడానికి పెట్టిన పెట్టుబడి 8,800 తీసేస్తే ₹6,150 లాభం, అంటే 62% లాభం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్ కదా. అలా మీరు 2,500 పీవీ కొంటే ఎలా ఉంటుంది, 5,000 పీవీ కొంటే ఎలా ఉంటుంది, 7,500 పీవీ కొంటే ఎలా ఉంటుంది, 15,000 పీవీకి ఆఫర్ ఉంటుంది. అలా అన్నిటికీ ఆఫర్ ఉంటాయండి. ఇక్కడ చూడండి మీరు 1,100 పీవీ, 5,000, 15,000, 25,000, 50,000, 70,000, 7,500 పీవీ ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ నీడ్, మీ ఫ్యామిలీ సైజుని బట్టి. లేదా మీకు ఆల్రెడీ ఒక షాప్ ఉంది, అక్కడ రీటైల్ చేస్తున్నారు, అప్పుడు పెంచుకోవచ్చు. రైట్, మీ ఊర్లోనే ఒక స్టోర్ పెట్టుకొని అక్కడే మీరు రన్ చేసుకోవచ్చు. అలా రకరకాల ఆపర్చునిటీస్ మనకి 8 టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలు ఉన్నాయి. రైట్, ఇక్కడ మనకు అఫిషియల్గా కంపెనీ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈచ్ 100 రూపీస్కి దాదాపు మ్యాక్సిమం మనకి 73 పీవీ ఇస్తున్నారు కాబట్టి యావరేజ్గా ₹2 ఒక పీవీ కాబట్టి పీవీని బేస్ చేసుకొని మనకి కంపెనీ ఏం చేస్తుందంటే మీకు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇస్తుంది. దీని తర్వాత పీవీ యాడ్ అవుతుంది. మనం చూద్దాం. డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటే మీరు ఈ బిజినెస్లోకి ఎవరినైనా కొత్తగా తీసుకొస్తే సెకండ్ ఇన్కమ్, ఆ వ్యక్తి కన్నా 1,250 పీవీ ప్రోడక్ట్ కొనుక్కుంటే అది ఒక యూనిట్ కింద కౌంట్ అవుతుంది. ఆ యూనిట్కి దాదాపు ₹100 పైన వస్తుంది. లాస్ట్ మంత్ కూడా నేను ఒక వ్యక్తిని పరిచయం చేశాను, ₹116 వచ్చింది ఒక యూనిట్, ఒక్క వ్యక్తిని పరిచయం చేసినందుకు కాను 1,250 పీవీతో. అదే అతను 2,500 పీవీతో వచ్చాడని కొత్త వ్యక్తి,
మీరు రెఫర్ చేశారు కదా, మీకు మళ్ళీ దాదాపు 200 పైన వస్తుంది. 5,000తో కొత్త వ్యక్తిని పరిచయం చేస్తే 5,000 పీవీతో మీకు దాదాపు 400 పైన 500 వరకు రావచ్చు. ఇలా మీకు పాయింట్‌ని బేస్ చేసుకొని ఈచ్ 1250కి ₹100 పైన వస్తది. మినిమమ్ అయితే 100 గ్యారంటీ ఇవ్వగలను. సో రైట్, క్లియర్ కదా. ఇది డైరెక్ట్ సేల్స్ బోనస్. మీరు ఈ బిజినెస్‌ని ఎవరికైనా రికమెండ్ చేసినందుకు గాను మీకయ్యే ఖర్చు మీకు కంపెనీ నుంచి వస్తది. ఖర్చు రూపంలో అంటే మీరు పెట్టినంత ఖర్చు ఇస్తామని చెప్పట్లేదు. బట్ మీరు రికమెండ్ చేయడానికి మీకు ఎక్స్‌పెండిచర్ ఇంత అంత అవుతది. బస్ ఫేర్ కానీ, ఆటో ఫేర్ కానీ, లేదా కాఫీ ఖర్చులు, టీ ఖర్చులు అవుతది. ఈ ఇన్‌కమ్‌ని మీరు అక్కడ సక్సెస్ అయినారంటే ఖచ్చితంగా ఇన్‌కమ్‌ని మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ. రైట్, ఇనిషియల్ ఎక్స్‌పెండిచర్‌కి. దీన్నే మనం డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటాం. మీరు డైరెక్ట్‌గా చేసినా వస్తది బిజినెస్. ఇండైరెక్ట్‌గా మీ ఫ్రెండ్‌కి మీరు స్పాన్సర్ చేసి డైరెక్ట్ సేల్స్ ఐడీ మీది మెన్షన్ చేస్తే అప్పుడు కూడా వస్తది మీకు. డైరెక్ట్‌గా అయినా సరే, ఇండైరెక్ట్‌గా అయినా వస్తది. ఇలా మీరు డైరెక్ట్ సేల్స్ బోనస్ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనకు పర్ఫార్మెన్స్ బోనస్. మీరు కొనే వస్తువుల పైన మీకు పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. పాయింట్లు పెరిగే కొద్దీ మీ లెవెల్ మారిపోతది. ఎవరైనా ఈ బిజినెస్‌లోకి వస్తే డిస్ట్రిబ్యూటర్‌గా వస్తాం. ఆ తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్, బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్, సిల్వర్ డైరెక్టర్, ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ ఇలా టైటిల్స్ ఉంటాయి. చూడండి, పీవీ వచ్చి మనకి అప్ టు 6,000 వరకు 4%లో ఉంటాం డిస్ట్రిబ్యూటర్‌గా. 6,001 పీవీ క్రాస్ చేస్తే చాలు అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ 6%లోకి వచ్చేస్తాం. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. 15,000 ఒక్క పీవీ క్రాస్ చేసిన వాళ్ళు 8% లెవెల్‌లోకి రీచ్ అయిపోతాం. బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. 25,000 ఒక్క పీవీ క్రాస్ చేస్తే చాలు 10%కి వచ్చేస్తాం. సిల్వర్ డైరెక్టర్ అంటే 80,000 ఒక్క పీవీ క్రాస్ చేయాలి, 12% రీచ్ అవుతాం. సో ఇవన్నీ కూడా క్యాష్ బ్యాక్ కింద పర్ఫార్మెన్స్ బోనస్ చెప్పుకోవచ్చు. ఈ పీవీ అంతా కూడా కుములేటివ్ అనమాట. కుములేటివ్ మీన్స్ ఇంతకుముందు చేసిన పీవీ అంతా యాడ్ అయ్యి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజుల్లో చేయాలని రూల్ ఏమి లేదు. మొత్తం పీవీ 80,000 ఒకటైతే 12%కి వచ్చేస్తాం. అంతకుముందు లెవెల్స్ కూడా అలా కుములేటివ్ చేసుకునే వస్తాయి. ఇలా కాదు, మీరు ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలనుకుంటే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇన్ సింగిల్ క్యాలెండర్ మంత్‌లో 50,000 పీవీ చేసిన వాళ్ళు. సింగిల్ క్యాలెండర్ మంత్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం 7వ తారీఖు. ఇంకా మనకి 23 రోజులు టైం ఉంది. 23 రోజులు టైం ఉంది కాబట్టి మీరే సిల్వర్ అవ్వచ్చు. లేదా మీ టీమ్‌లో 4, 5 మందిని సిల్వర్‌లు చేయొచ్చు. ఎలా అవకాశం ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి, పెద్దగా వచ్చేస్తది. సో క్లియర్ కదా. పర్ఫార్మెన్స్ బోనస్ అనేది వారికి మీకు మధ్యలో గ్యాప్ ఇన్‌కమ్ మీకిస్తారు. మీరు చేసిన బిజినెస్‌కి నేరుగా మీ ఇన్‌కమ్ మీకొచ్చేస్తది. గ్యాప్ లేకపోతే ప్రమోషన్ వస్తది. వెరీ సింపుల్. సో 80,000 ఒక్క పీవీ చేసిన వాళ్ళకి సిల్వర్ డైరెక్టర్ ఇస్తాం. అలా ఒక్కరు మీ టీమ్‌లో వస్తే మీరు పెరల్, ఇద్దరొస్తే ఎమరాల్డ్, ముగ్గురొస్తే గోల్డ్, నలుగురొస్తే ప్లాటినం, ఆరుగురొస్తే డైమండ్, 8 మందొస్తే క్రౌన్ డైరెక్టర్. ఇలా మీకు లెవెల్స్ ర్యాంక్ అనేది మారుతూ ఉంటది. సిల్వర్ డైరెక్టర్ బోనస్. ఒక్కసారి సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికైతే 80,000 ఒక్క పీవీ చేయాలి. సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేయడానికి ఆ ఫస్ట్ మంత్ మాత్రం 28,000 పీవీ చూపించాలి. ఆ తర్వాత రెగ్యులర్‌గా మీరు మెయింటైన్ చేయడానికి కేవలం 25,000 పీవీ చేస్తే చాలు. మీకు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2%లో మీకు షేర్ రావడం జరుగుతది. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మీలాగా మీ టీమ్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్ వస్తే ఆయన ఇన్‌కమ్ కన్నా 10,000 పైన తీసుకుంటే మీకు ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ వస్తది. మీ టీమ్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్‌ని తీసుకొచ్చి మీరు సారీ, సిల్వర్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి, ఏ లెవెల్‌లో అయినా ఉండొచ్చు. 10,000 తీసుకుంటే చాలతను. అతను 10,000 తీసుకుంటే మీకు 10% వస్తది. అలా మీరు ఒకే వ్యక్తిని తీసుకొచ్చి, ఆ ఒకే వ్యక్తి రూ. 1,00,000 సంపాదిస్తే మీకు 10,000 వస్తది. ఆయన 10,00,000 సంపాదిస్తే మీకు రూ. 1,00,000 వస్తది. కాబట్టి మీరు రైట్ పర్సన్స్‌ని, రైట్ లీడర్‌షిప్ కలిగిన వాళ్ళని, రైట్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. వారు బెనిఫిట్ పొందడమే కాకుండా వారు హెల్ప్ చేసినందుకు మీరు లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. యెస్, ఈ ఇన్‌కమ్‌నైతే మిస్ చేసుకోవద్దండి. అంటే మీన్స్ నేనేం చెప్తున్నానంటే రైట్ పర్సన్స్‌ని మీరు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నా. క్లియర్. నెక్స్ట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్. మీ టీమ్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చి మినిమమ్ సైడ్ బిజినెస్ మీరు చూపించినట్లయితే యాస్ ఏ పెరల్ డైరెక్టర్‌గా మీకు ఇన్‌కమ్ వస్తది. ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్‌లో షేర్ వస్తదనమాట. పెరల్ డైరెక్టర్‌గా మీరున్నప్పుడు మీ కింద ఇద్దరు సిల్వర్స్ వచ్చినా మీరు మంచి ఇన్‌కమ్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతది. ఎలా అంటే ఒక సిల్వర్ వచ్చాడు 28,000 పీవీ చేశాడు. రెండో వ్యక్తి వచ్చాడు 25,000 పీవీ చేశాడు. ఇద్దరు సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నా యాస్ ఏ పెరల్ డైరెక్టర్‌గా సెకండ్ పర్సన్ పీవీ మీకు సైడ్ బిజినెస్‌కి కౌంట్ అవుతది కాబట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్ వితౌట్ సైడ్ వాల్యూమ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నా. బట్ కండిషన్ అయితే ఉంది. బట్ ఆ కండిషన్ మీరు అర్థం చేసుకుంటే లేదు.
క్లియర్ కదా? మినిమం సెల్ఫ్ పీవీ ఉంటే చాలు. నెక్స్ట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అప్ టు 18th జనరేషన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 23%లో షేర్ ఇస్తారు. మీరు వచ్చిన మెయిన్ లైన్లో 70,000 పీవీ చూపించి రిమైనింగ్ ఆల్ లైన్స్ కలిపి 35 చూపిస్తే మీకు ఈ బిజినెస్కి స్టార్ట్ అయిపోతారు. అప్ టు 12 డెప్త్ వరకు ఈ చార్ట్ ప్రకారం మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం అప్ టు 67% వరకు క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయింది ఎల్ఓబి వరకు. రిమైనింగ్ 4 ఇన్కమ్స్ మనకు బోనస్ అని చెప్పాలి. ఇవి మీరు మిగతా కాంపిటేటివ్ కంపెనీస్ తీసుకుంటే వాటితో పోల్చుకుంటే మనకి ఇవి ఎక్స్ట్రా. మీన్స్ ఇక్కడ మనకు ట్రావెల్ బోనస్ ఉంది. 3 సిల్వర్ డైరెక్టర్స్ని తయారు చేస్తే గోల్డ్ డైరెక్టర్ అవుతాం. ఫస్ట్ మంత్ నుంచి ట్రావెల్ బోనస్ ఇస్తారు. మీరు ఎంతైనా తీసుకోవచ్చు అన్లిమిటెడ్గా. నెక్స్ట్ 4 సిల్వర్ డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఈచ్ లైన్ నుంచి 50,000 పీవీ చూపించి సైడ్ వాల్యూ కేవలం 10,000 చూపించిన వాళ్ళు ప్లాటినం డైరెక్టర్ అవుతారు. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా కార్ బోనస్ తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు, ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ బోనస్ జస్ట్ 4 లైన్స్లో 1,25,000 పీవీ ఈచ్ లైన్ నుంచి చూపించి యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా సైడ్ వాల్యూ 10,000 చూపించిన వాళ్ళందరినీ ప్లాటినం డైరెక్టర్ అండ్ హౌస్ బోనస్ అచీవర్ అని పిలుస్తాం. ఈ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు, ఫస్ట్ మంత్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ వరకు నేను కూడా తీసుకుంటూ ఉన్నా. 10 ఇన్కమ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ 11th ఇన్కమ్ రాయల్టీ బోనస్. రాయల్టీ అంటే మనం ఇప్పటి వరకు చేసిన శ్రమకు గాను కంటిన్యూగా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ కోసం మీరు మిలియనీర్ క్లబ్ అని ఒక క్లబ్ అచీవ్ చేసేసి ఉంటే చాలు. సో ఈ ఇన్కమ్ని 2%ని షేర్ మీరు తీసుకోవచ్చు. ఎస్, ఇప్పటి వరకు ఆల్ మిలియనీర్ క్లబ్ అండ్ అబోవ్ వాళ్ళు తీసుకుంటున్నారు. యావరేజ్గా 1 lakh ప్లస్ వస్తుంది బిగినర్స్కి. నెక్స్ట్ మంత్ మీ అందరికీ నేను సర్వీస్ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా మిలియనీర్ క్లబ్ రీచ్ అవుతున్నా ఈ మంత్. ఎస్, షార్ట్లీ అంటే 11 ఇన్కమ్స్ తీసుకున్న వ్యక్తిగా సౌత్ ఇండియా నుంచి మనం నాతో పాటు ఇంకొంతమంది లీడర్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ 11 ఇన్కమ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడేసుకున్నాం. మీ సెల్ఫ్ పీవీ అంటే మీరు ఎవ్రీ మంత్ ఎంత కొనాలి అంటే మీ ఇన్కమ్ మీరు తీసుకోవాలి అంటే మినిమం సెల్ఫ్ పర్చేజ్ ఉంటుంది 500 పీవీ. సిల్వర్ అయితే 500, పెరల్కి కూడా 500, ఎమరాల్డ్కి అయితే 1000, గోల్డ్కి అయితే 1000, ప్లాటినంకి 1500, డైమండ్కి 25, క్రోన్ అండ్ అబో 3000 సెల్ఫ్ పీవీ. ఆ మాత్రం చేస్తే మీ ఇన్కమ్ హోల్డ్లో లేకుండా రిలీజ్ అవుతుంది. లేదంటే ప్రమాదం ఏం లేదు, హోల్డ్లో పెట్టి నెక్స్ట్ మీరు ఎప్పుడైతే సెల్ఫ్ పీవీ పెడతారో అప్పుడు ఇచ్చేస్తారు. ఇవి కండిషన్స్. ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి, నో డిమోషన్స్. మీ పీవీ ఎప్పుడు జీరో అవ్వదు. రీక్వాలిఫికేషన్ కోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. నో రెన్యువల్, అన్లిమిటెడ్గా ఎర్న్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ జనరేషన్ ప్లాన్, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాన్ అని చెప్పగలం. ఇక్కడ క్లబ్ల గురించి చార్ట్ ఉంది. సో ఇంకా కావాలంటే పీడిఎఫ్ నేను మీకు షేర్ చేస్తాను. తద్వారా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. కొత్తగా క్లబ్లు అచీవ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మిలియనీర్ క్లబ్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. వెల్కమ్ టు మిలియనీర్ క్లబ్. ఇదండి ఈరోజు సనేజ్ కంపెనీ ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ గురించి మీతో షేర్ చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఇంకా చాలా మెసేజ్ అయితే ఉంది, బట్ రైట్ టైం మనం మాట్లాడుకుందాం. చాలా మెసేజ్ అంటే ఈ బిజినెస్ని క్వశ్చన్ మార్క్ ఇచ్చి వదిలిపెడతాను. ఎందుకోసం అంటే మీకు క్లారిటీ ఇవ్వాలి, సమయం అయిపోయింది కాబట్టి. మీరు ఈ బిజినెస్ని 3 రకాలుగా ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఫస్ట్ వచ్చి కన్జ్యూమర్గా ఉండిపోవడం, మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, 4 రకాల బెనిఫిట్లు పొందడం. రెండోది యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఇప్పుడు నేను చెప్పినట్లు 11 ఇన్కమ్స్ అచీవ్ చేయడం. మూడోది యాజ్ ఏ రీటైలర్గా 5 లేదా 6 ఇన్కమ్స్ తీసుకోవడం. రీటైలర్గా జస్ట్ మీ ఇంట్లో మీకు షాప్ ఉంది, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, అప్పుడు మీరు రీటైల్గా స్థిరపడడం బెటర్. కమ్యూనికేషన్స్ పెద్దగా బయట వెళ్ళలేరు, టీం బిల్డ్ చేయలేరు, నెట్వర్క్ బిల్డ్ చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు రిటైలర్గా ఉండిపోవచ్చు, ఆ స్కిల్స్ ఉంటాయి. లేదా మీరు రిటైలర్గా ఉండి డిస్ట్రిబ్యూటర్గా కూడా ఉండొచ్చు. కస్టమర్గా ఉండి డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ 3 పనులు కూడా చేయొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఎలాంటి అవకాశం ఉంటే అలా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయిన మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఆఫర్ చెప్పేసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే మన కంపెనీ తరపున, మన టీం తరపున ఒక ఆఫర్ ఉంది. ఆఫర్ ఏంటంటే పుకెట్ ట్రిప్. ఎవరైతే ఈ మంత్లో కొత్తగా వచ్చిన వాళ్ళు 55,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కంపెనీ పుకెట్ ట్రిప్ ఇస్తుంది, కంపెనీ అండ్ టీం కలిసి. సో ఇందుకోసం మీరు 55,000 రూపాయలు సంపాదించాలంటే వెరీ బిగ్ ఆపర్చునిటీ. జస్ట్ 3,20,000 పీవీ మీరు బిల్డ్ చేయగలిగితే మీరు 55 నుంచి 60,000 ఇన్కమ్ తీసుకోవచ్చు.
అందులో ఒక్కొక్క లైన్లో 75,000 పీవీ, 75,000 పీవీ, 75,000 పీవీ, 75,000 పీవీ 4 లైన్లో చేశారు అంటే 3 lakhs అయిపోద్ది. సైడ్ బిజినెస్ 20,000 చేస్తే మీ ఇన్కమ్ 60+ వస్తుంది. హ్యాపీగా మనం అందరం కూడా పాకెట్లో కలుసుకోవచ్చు. ఇది క్లియర్ అండి. ఈ బిజినెస్ ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు క్లారిటీ ఇస్తున్నా. స్టూడెంట్స్ ఉన్నారు, 18 years అబోవ్ ఉండేవాళ్ళు, MBA చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, షాప్ కీపర్స్ ఉన్నారు, వెజిటేబుల్స్ వెండర్స్ కూడా ఉన్నారు. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి ఛాలెంజ్ లేదు. ఒకటే, రోజు స్నానం చేసి బ్రష్ చేస్తూ ఉంటారు కదా, వారందరికీ బిజినెస్ చేసే అవకాశం దొరుకుతుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మీకు కావాల్సిన టూల్స్ అన్నీ కూడా ESESIలో అవైలబుల్ ఉన్నాయి. లేదా మనకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్లో కూడా మీకు కావాల్సిన ట్రైనింగ్ అంతా కూడా ఇస్తున్నాం. ఇదండి. విష్ యూ ఆల్ బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. మీ వీరనాయుడు గోళ్ళ సైనింగ్. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్. మోర్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకుంటే, ఇంతకు మించి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే, ఎస్పెషల్లీ కొత్త వారి కోసమే ఈ ప్లాన్ డిజైన్ చేసి చెప్పాను. మీకోసం కాదు, ఎగ్జిస్టింగ్ లీడర్స్ కోసం కాదు. బట్ మీలో ఎవరైనా మాట్లాడాలన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే నాతో మీరు మాట్లాడచ్చు. అలాగే కొత్త వారు ఎవరైనా వచ్చి ఉంటే, ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు కానీ, మోర్ క్లారిఫికేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ మీరు అడగచ్చు. రైట్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేయడానికి అందరికీ అవకాశం ఉంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడచ్చు. వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. అంటే మీరు బెస్ట్ పర్ఫార్మర్ అవుతారు. ఈ బిజినెస్లో టాప్ సీక్రెట్ ఏంటంటే, వినబడాలి, నిలబడాలి, కనపడాలి. ఫస్ట్ బిజినెస్లో నిలబడాలి, కనపడాలి, వినపడాలి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ సురేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. నేనైతే ఇది అంటే మొన్న కూడా మిమ్మల్ని కలిశాను ఇక్కడ నల్లకుంటారు. బట్ ఇంత ఇన్ఫర్మేషన్ అనుకోలేదు సార్. నేను కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాకున్న డౌట్స్ ఇక మళ్ళీ లేవేమో అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీరు కొత్త వారికి ఎలా చెప్పాలి దానికోసం చెప్పానండి. రైట్. ఈ వీడియో అంటే కొత్త వాళ్ళకి బేసిక్ చెప్పండి. థ్యాంక్ యూ. అంటే బేసిక్ వాళ్ళకు కూడా, అంటే డైరెక్ట్ సెల్లింగ్ తెలియని వాళ్ళకు కూడా మనం ఇంత ఇది చెప్తే మాత్రం ఇంకా అవసరం లేదేమో అంత విధంగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ అండి. రైట్. ఆల్ ద బెస్ట్. PDF మీకు ఇస్తాను, వీడియో కూడా ఇస్తాను. ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ చేయించండి, నేర్చుకోండి, నేర్పించండి. రైట్. నెక్స్ట్ మనకు హనుమంత్ గారు అన్మ్యూట్ చేస్తున్నానండి, మాట్లాడండి. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి. చాలా అద్భుతంగా సార్. నేను తర్వాత లేట్ గా అటెండ్ అయినా కూడా కానీ చాలా మీరు చెప్పడం చాలా అద్భుతం సార్. ఎందుకంటే చెప్పింది చాలా వేరే దాంట్లో ఫీల్డ్ లో ఫస్ట్ చేసినాము, అట్లా అంత లేనిది కూడా ఇంట్లో ఉంది అనేది నాకు ఒక కాన్సెన్స్ ఇచ్చింది సార్. కాబట్టి చాలా అద్భుతం ఉంది. ఒక PDF దీని వీడియో మాకు గ్రూప్ లో పెట్టేసేయండి సార్. మేము 100% ఇని మళ్ళీ ఇంకా మా డౌన్ లైన్ కు కూడా మేము కొద్దిగా ప్రిపేర్ చేయడం ఏనని వాళ్ళకు కూడా చెప్తాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. సార్. నరేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. 789. ఎస్ నరేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. హలో, బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి. సార్ నేను వేములవాడ నుండి సార్. వేములవాడ చెప్పండి. సార్ ఈరోజు నేను సిరిసిల్లలో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను కార్తిక్ సార్ ద్వారా, మంచిర్యాల కార్తిక్ సార్ ద్వారా. ఓకే. సో నేను ఆల్రెడీ బావుసపేటలో మా మండలంలోనే మన 2 ఆర్తోరి ఛాయలు ఇచ్చాను సార్. ఓకే. సో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. జస్ట్ మళ్ళీ ఇంకా కూడా కావాలన్నారు. దాన్ని వీడియో లాగా ప్రిపేర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. రైట్. డెఫినెట్ గా ప్లాన్ కూడా సూపర్ గా ఉంది సార్. మళ్ళీ కొన్ని చేంజెస్ వినబడ్డాయి. ఓకే. సో ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. రైట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫుకెట్ ట్రిప్ ఆల్సో. యా థ్యాంక్ యూ సార్. రైట్ లీడర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేస్తాను, లేదంటే ఎండ్ చేద్దాం. ఇప్పటికే దాదాపు 1.5 hours, అంటే 11:10కి మనం స్టార్ట్ చేసాం కదా, 12:30 అవుతుంది.
1 hour 20 minutes అయిపోయింది, మోర్ టైం కాబట్టి సో చేద్దాం. అవకాశం ఉంటే ఈవినింగ్ మళ్ళీ నేను ఇదే ప్రోగ్రామ్ని ఇస్తాను, ఇదే ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ ఇస్తాను. దీన్ని 2 పార్ట్స్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ప్లాన్ అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ పార్ట్ మాత్రం టుమారో ఈవినింగ్ కూడా ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు కొత్త వారు ఎవరైనా రాగలిగితే వారికి వెల్కమ్ చెప్పండి. మీ టీంలో ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకోండి. మార్నింగ్ 11 o'clock అనేది సడన్గా పెట్టాను కాబట్టి అందరికీ ఇంటిమేషన్ వెళ్ళడం ఛాలెంజ్గా ఉంది. ప్లస్ మన వాళ్ళు కొంతమంది ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళడము ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అందరి కోసం ఈవినింగ్ ఇస్తాను, ఇదే ప్రోగ్రామ్ ఇస్తాను. ఫస్ట్ పార్ట్ మాత్రం కంప్లీట్ చేస్తాను. ప్లాన్ మీకు తెలుసు, మీరే చెప్పండి. ఎందుకు ఈ బిజినెస్లోకి రావాలి అనే విషయం మీరు కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళకి కొత్త విషయాలు నేను క్లియర్గా చెప్తాను. మీరు ముందే చెప్పేసి డిస్టర్బ్ చేస్తుంటే కాకుండా జస్ట్ ప్లెయిన్గా తీసుకొచ్చి ఓపెన్ మైండ్తో నా దగ్గర కూర్చోబెట్టండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు ప్లాన్ కావాలంటే చెప్పుకోవచ్చు, లేదా ప్లాన్ కోసం కావాలంటే పీడిఎఫ్ వీడియో కావాలన్నా షేర్ చేద్దాం. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ రావాలి అనే విషయానికి క్లారిటీ ఇద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఈవినింగ్ 7:30కి కలుద్దాం, సేమ్ లింక్ ద్వారా, ఇదే లింక్ ద్వారా 7:30కి కలుద్దాం. బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్